ఇక మొత్తం మీద దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇక జమిలీ ఎన్నికలు నిర్వహించాలి. ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఖర్చును అంటే ఎన్నికల ఖర్చును తగ్గించవచ్చు. దేశంలో ఉన్నటువంటి అసెంబ్లీలు అన్నింటికి అంటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు తర్వాత ఇక్కడ పార్లమెంటుకు కూడా లోక్సభ స్థానాలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అక్కడ రామ్నాథ్ కోవింద్ కమిటీ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం చెప్పింది. ఇక చెప్పిన తర్వాత ఇక ఏమున్నది ఎట్టి పరిస్థితుల్లో మేము నిర్వహించి తీరుతాం, తర్వాత ఇప్పుడే దీని గురించి మొత్తం చర్చిస్తాం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏంటి అంటే అసలు యాక్చువల్గా దీనికి ఈ ప్రతిపాదన ప్రకారం ఇక్కడ అన్ని రాష్ట్రాలకు ఇప్పుడు మనకు ఒకసారి అంటే 2019లో మనకు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఆ తర్వాత 6 నెలలకు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. తర్వాత ఇప్పుడు హర్యానా తర్వాత ఏది నిన్న జమ్మూ కాశ్మీర్ జరిగింది. నిన్న జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరిగినాయి. నెక్స్ట్ మహారాష్ట్ర హర్యానా ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఒక్కోసారి ఎన్నికలు జరుగుతూ ఉంటే ఎన్నికల ఖర్చు పెరుగుతూ ఉంది, మొత్తం అంతం కూడా నష్టం జరుగుతూ ఉంది అని చెప్పేసి భావిస్తూ ఉందంట కేంద్ర ప్రభుత్వం. అయితే ఇది జమిలీ ఎన్నికలు అంటే ఈ అసెంబ్లీ ఎన్నికలు తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రెండు కూడా ఒకేసారి నిర్వహించాలని చెప్పేసి చెప్తున్నది. అయితే దీన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కారణం ఏంటి అంటే ఈ రెండు ఒకేసారి నిర్వహించడం ద్వారా నష్టం జరుగుతుంది. ఇది భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమికి అనుకూలంగా అంటే మోడీకి అనుకూలంగా తీర్పు ఇచ్చేందుకు తర్వాత అందుకు అనుగుణంగా వీళ్ళు ఒక చట్టాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఈ జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి ప్రతిపక్షాలు తీవ్రంగా చెప్తా ఉన్నాయి. ఒకవేళ మీరు బిల్లు పెడితే దాన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాయి. అయితే నిజంగా మరి జమిలీ ఎన్నికల ద్వారా లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అనుకుంటే కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అయితే లాభాలు ఏంటంటే ఎన్నికల ఖర్చు తగ్గుతుంది అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే నష్టాలు ఏంటిదంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మన దగ్గర అంటే ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు కూడా 100 రోజుల్లోగా లేకపోతే 1 ఇయర్లోగా 6 సంవత్సరం లోపల అన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఒకవేళ ఇట్లా ఎన్నికలు జరిగితే ఏమవుతుందంటే ఒకవేళ అప్పుడప్పుడు ఎన్నికలు ఉంటే అప్పుడప్పుడు ఒకవేళ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది, భయం ఉంటుంది, ప్రభుత్వానికి భయం భక్తి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ అప్పుడప్పుడు ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలో లేకపోతే అసెంబ్లీ ఎన్నికలో లేకపోతే ఇంకొక రాష్ట్రంలో అంటే పార్లమెంట్ ఎన్నికలు అంటే ఒకేసారి జరుగుతాయి. కానీ ఇవన్నీ ఇట్లా ఉంటాయి కదా. ఇప్పుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఈ ప్రభుత్వాలు కొంతవరకు భయపడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒకేసారి ఒకవేళ ఎన్నికలు జరిగితే 1 సంవత్సరంలోనే మొత్తం ఎన్నికలన్నీ కంప్లీట్ అయిపోతే ఇక 4 ఏళ్ళు మమ్మల్ని ఎవడు ఏం చేస్తున్నాడు పాలన కొనసాగే ఆస్కారం కూడా ఎవడు ఏం చేయలేడనేటువంటి ఒక ధోరణి ప్రభుత్వంలో అంటే కనిపించేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం నడిపించే వాళ్ళు ఇక మాకు తిరుగులేదు, మేము ఎట్లనైనా పరిపాలించుకోవచ్చు, మా నిర్ణయాలు ఎట్లకైనా తీసుకోవచ్చు అనేటువంటి ఆస్కారం ఉంటుంది అనేటువంటిది నిపుణులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఇక్కడ ఎన్నికల ఖర్చు ఒకటే తక్కువ వేసుకుంటారంటే ఎన్నికల ఖర్చు కాదు నాయన, ఇక లక్షల కోట్ల రూపాయలు మొత్తం మింగేస్తామన్నారు. రకరకాలుగా నష్టాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజా వ్యతిరేక విధానాలు అంటే తీసుకుంటా ఉన్నారు, వాటిని అమలు చేస్తూ ఉన్నారు, ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళట్లేదు. తర్వాత ఉచితాల పేరుతోటి మొత్తం కూడా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇట్లా మోసం చేయడం ద్వారా ఏమైతుందంటే ఒకే సంవత్సరంలో ఎన్నికలు అంటే ఒక 100 రోజుల్లోగా చేయాలని చెప్పేసి అంటా ఉన్నారు స్థానిక సంస్థలవి కూడా. ఇవన్నీ కూడా ఒకసారి జరిగితే ఏమవుతుందంటే ఈ 4 ఏళ్ళు ఎన్నికలు ఏముండయి. ఎన్నికలు ఉండకపోతే ఇక కనీసం రాజకీయ పార్టీలకు భయం భక్తి అనేటువంటిది ఉండదనేటువంటిది నిపుణులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఇక్కడ జమిలీ ఎన్నికలు లాభమా నష్టమా అంటే ఒక రకంగా లాభం, చాలా విధాలుగా నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. అందుకనే కాంగ్రెస్ పార్టీతో పాటు మరికొన్ని పార్టీలు అంటే విపక్ష పార్టీలు 15 పార్టీలు ఈ జమిలీ ఎన్నికల్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అంటే ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నామంటే మేము ఒకవేళ దీని ద్వారా నష్టం జరుగుతుంది, తర్వాత ప్రజలకు కూడా నష్టం జరుగుతుంది, ఎట్టి పరిస్థితుల్లో ఇది ఉండడానికి వీల్లేదని చెప్పేసి అక్కడ ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాట. కాదు ఒకేసారి ఎన్నికలు జరిగితే 1 నేషన్ 1 ఎలక్షన్ అని చెప్పేసి ఒక నినాదం తీసుకొచ్చినాం. కాబట్టి ఒకేసారి ఎన్నికలు జరిగితే మంచిగా ఉంటుంది అనేది అక్కడ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి నిర్ణయం మాత్రం అయిపోయింది. ఎందుకంటే కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా చెప్పింది. ప్రవేశపెట్టే అవకాశాలు రామ్నాథ్ కోవింద్ అంటే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చినటువంటి నివేదికకు మొత్తం కేబినెట్ కూడా ఆమోదం చెప్పింది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు ఉంటాయి. మరి జమిలీ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి అంటే తొందరనే ఉంటాయి, ఇక అట్లా అయిపోతుంది అట్లా అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తొందరలో ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకనంటే 2026లో
నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత ఈ ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ఎన్నికలు పెట్టింది అనుకుందాం, ఒకవేళ జమిలీ ఎన్నికలు అని చెప్పేసి అన్ని మొత్తం క్యాన్సిల్ చేసేసి అట్లా పెట్టేసి ఇప్పుడు పెట్టింది అనుకుందాం. పెడితే 2026లో మళ్ళీ కూడా ఎన్నికలు జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే నియోజకవర్గాలు పెరుగుతాయి. ఇప్పుడు మన దగ్గర 119 తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఆ అసెంబ్లీ నియోజకవర్గాలు 153 నుంచి 160 వరకు పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీంతో మరొకటి ఏంటంటే ఇప్పుడు 33% మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయితే ఈ నేపథ్యంలో మరి ఆ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేటువంటి అంశం కూడా తెరపైకి వస్తుంది. తర్వాత 2026లో కూడా అంటే ఈ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు జరిగేటువంటి అవకాశం లేదు. మరి ఎప్పుడు ఉంటాయి ఎన్నికలు? 28 కానీ 2028 కానీ 2029 గాను ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే 2028లో ఒకవేళ పెట్టాలనుకుంటే ఇప్పుడు మనకి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అంటే 2019లో జరిగినాయి కదా, 2028లో పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ. కానీ కేంద్ర ప్రభుత్వం ఇట్లనే నిర్ణయం తీసుకుంటుందా, లేకపోతే 2019 కాకుండా 2028 కాకుండా 2029 వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా అంటే వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఒక 6 నెలలు పొడిగించేటువంటి అవకాశం ఉంది. 6 నెలలు ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలకు, తర్వాత అక్కడ పార్లమెంట్ ఎన్నికలకు అంటే పెంచి, ఒకవేళ మనము ముందు 6 నెలలు ముందైనాయి కదా మనకు అసెంబ్లీ ఎన్నికలు, వాటిని పెంచి 2029లో చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇది జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం. ఉంటాయి లెబనాన్ పై మాత్రం దాడులు కొనసాగుతా ఉన్నాయి. మరి పేసర్లు పేలినాయి, పేసర్లు కాదు ఇంట్లో గృహోప అంటే ఫ్రిడ్జ్లు కానీ రిఫ్రిజిరేటర్లు కానీ టీవీలు కూడా పేలే ఆస్కారం ఉంటుంది. మరి ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇజ్రాయెల్ నిన్ననే తీర్మానం వలన క్లియర్గా చెప్పిండ్రు. అయితే ఇజ్రాయెల్కి సంబంధించి టెక్నాలజీలో వాళ్ళు టాప్లో ఉంటారు. రకరకాల టెక్నాలజీ అంటే ఇక్కడ మనము పెగాసస్ స్పైవేర్ అని చెప్పేసి మనము ఫోన్లని హ్యాక్ చేసేటువంటి టెక్నాలజీ కూడా అక్కడి నుంచే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చుకొని రకరకాలుగా ప్రతిపక్షాలతో పాటు ప్రశ్నించేటువంటి గొంతుకల పైన ఇది ప్రయోగించినట్టుగా మనం గతంలోనే చెప్పుకున్నాం. అది దానిపైన ఇంకా దర్యాప్తు జరుగుతూ ఉంది, అది కథ నడుస్తుంది. అయితే అటువంటి టెక్నాలజీని అంటే హై టెక్నాలజీలో వాళ్ళు ఫాస్ట్ ఉన్నారు, చాలా ముందంజలో ఉన్నారు. అయితే వీళ్ళు టెక్నాలజీ ఏం చేసిందంటే పేజర్లు వాడుతుండే కదా, ఆ పేజర్లు పనిచేసిండ్రు. పేజర్లు ఎవరైతే పెట్టుకుంటారో అయితే వీళ్ళు ఏంటంటే హిజ్బుల్లా అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి సైన్యం ఉంటుంది ఎక్కడ లెబనాన్కి సంబంధించి. వాళ్లకు ఈ హిజ్బుల్లా సైనికులు ఏం చేసిందంటే ఫోన్లు పెట్టుకుంటే ఫోన్లు ఏమైనా వేల్చగలరా నాయన అని చెప్పేసి ఆ పేజర్లు పెట్టుకున్నారట. ఆ పేజర్ల పని చేసిండ్రు. పేజర్ల పని చేస్తే కొంతమంది చచ్చిపోయినరు, కొంతమంది ఇప్పుడు ఆసుపత్రి పాలైపోయినరు, రకరకాలుగా కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. అదే జరిగిన ఒక రోజుకే మొన్న అది జరిగింది, నిన్న ఒక పని చేసిండ్రు మళ్ళాళ్ళు. అరే పేజర్లు కాదు వాకీటాకులు వాడదామని చెప్పేసి వాకీటాకీలు వాడుతూ ఉంటే వాకీటాకీలు కూడా పేలి కొంతమంది నిన్న 9 మంది చచ్చిపోయారంటే ఇంకా చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. 450 మందికి గాయాలైంది. అసలు ఏమైనా వాడాలన్నా వద్దా, అసలు ఏం చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితిలోకి లెబనాన్ వెళ్ళిపోయింది. ఇక మరోవైపు రష్యాకు సంబంధించి రష్యా కూడా అత్యంత అంటే మారణాయుధాలు కానీ అంటే ఇక బాంబులు కానీ తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా సమకూర్చుకున్నది. అంటే అత్యంత టెక్నాలజీలో మంచి పరిస్థితిలో ఉన్నటువంటి రష్యా కూడా అట్లా సమకూర్చుకుంటే ఇది ఉక్రెయిన్ రష్యా పైన రష్యాలో ఉన్నటువంటి ఏవైతే ఆయుధాల పైన అటాక్ చేసింది. దీంతో భారీ నష్టం జరిగింది. చాలా కూడా అంటే నిలువరించలేకపోయింది. రష్యా కూడా నిలువరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే ఇప్పుడు కూడా అమెరికా ఏం చేస్తుంటది, అమెరికా ఎవరన్నా మొత్తం కొట్లాడ పెట్టుకుంటా అంటే వాళ్ళకు మీకు బాంబు కావాలా బాబు అంటది. అనగానే కావాలి సార్ అనగానే వేసుకోపో, వాని మీద నువ్వు దాని మీద వేసుకో అని చెప్పేసి చెప్తుంటది అన్నట్టు. అట్లా ఇది జెలెన్స్కీకి అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఇప్పటికే గతంలోనే మేము మద్దతు ఇస్తాం, ఎట్టి పరిస్థితుల్లో మేము చూసుకుంటామని చెప్పింది. ఎందుకంటే రష్యాకు అమెరికాకు గతం నుంచి అంటే మొదటి రెండవ ప్రపంచ యుద్ధం టైంలో నుంచి కూడా అప్పటి నుంచి కూడా పడది. ఎందుకంటే ఇక్కడ అమెరికాకు సంబంధించి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ కొనసాగుతుంది, అక్కడ రష్యాకి సంబంధించి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ కొనసాగుతుంది. ఇక్కడ సామ్యవాదానికి పెట్టుబడిదారి వ్యవస్థ ఆర్థిక వ్యవస్థకు ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. కాబట్టి ఈ రెండు అంటే కూటములకు సంబంధించి ఒక యుద్ధం అంటే రెండవ ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం యుద్ధాలన్నీ కూడా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఏది యుఎస్ఎస్ఆర్ అని చెప్పేసి ఇప్పుడు యుఎస్ఏ ఎట్లయితుందో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎట్లుందో అప్పుడు యుఎస్ఎస్ఆర్ ఉండే అంటే రష్యా కూడా సంయుక్త రాష్ట్రాల ఒక సమ్మేళనంగా ఉండే ఆ తర్వాత విడిపోయినాయి. అయితే ఇప్పుడు రష్యా పైన దాడి జరిగింది. దానికి సంబంధించి మొన్ననే అంటే మీరు ఉక్రెయిన్ వెళ్ళిన తర్వాత ఉక్రెయిన్కి ఎట్లా మద్దతు ఇస్తారని చెప్పేసి కొంతవరకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన గుర్రుగా ఉన్నట్టుగా ఎవరు రష్యా అధ్యక్షుడు పుతిన్ గుర్రుగా ఉన్నట్టుగా కూడా మనం వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉక్రెయిన్ రష్యా పైన దాడి జరగడం అనేటువంటిది కూడా జరిగింది.
ఇక ఇది ఇట్లుంటే ఇక మనం మతల విషయం చెప్పుకోవాలి, మన దగ్గర ఉన్న విషయం చెప్పుకోవాలి. ఏంటంటే నల్లగొండల ఎవరు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒక మంచిగా మంచి ప్లేస్లా ప్రైమ్ ఏరియాల 100 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమిని 3,23,000 రూపాయలకు ఖతం చేసి పడేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇక కేటాయించుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మేము అనుమతి ఇచ్చేది లేదని చెప్పేసి మున్సిపల్ అధికారులు తేల్చెప్పిన తర్వాత దాన్ని హైకోర్టులో సవాల్ చేసిండ్రు. ఎవరు కేసీఆర్ కాక తర్వాత ఇంకా పలానా బృందం అంతా కూడా. అయితే చేసిన తర్వాత ఏమైంది, అరే అట్టెట్లయితుందిరా బాబు, ఇట్లా కాదు, మీరు అట్లా కట్టుకోవడం కరెక్ట్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఉండాల్సిందే అని చెప్పేసి గతంలోనే ఇక్కడ హైకోర్టు చెప్పిన ఆయన కూడా మల్లవైరు. అయితే గతంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే నల్లగొండ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన చెప్పిండు, ఎట్టి పరిస్థితుల్లో కూలగొట్టి తీర్థం, ఈ అక్రమంగా కట్టేసి కూలగొట్టి తీర్థం అంటున్నారు. కానీ కట్టేటప్పుడు మరి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తా ఉన్నారు, పర్మిషన్లు ఎట్లా వస్తాయి, పర్మిషన్ లేకుండా పర్మిషన్ రాలేదు, పూర్తిస్థాయి పర్మిషన్ రాకుండా కూడా కడితే ఎందుకు కూలగొడతలేరు అంటే అధికారమే పరమావధి. ఎస్, ఎవరైతే అధికారంలో ఉంటారో అధికారంలో ఉన్నట్టు అంటే ఏమంటారు కదా, ఏది తెడ్డున్నది రాదు ఏమంటారు, అయితే రాజ్యాధికారం చేతులు ఉంటే ఏమైనా చేయొచ్చు అనేటువంటిది గత బీఆర్ఎస్ ప్రభుత్వం రకరకాల చేసింది, రకరకాల భూ కబ్జాలు ఇవన్నీ చేసింది. అయితే అప్పుడు ఏమైంది, పర్మిషన్ పూర్తి స్థాయిలో మాత్రం రాకపోతే ఇప్పుడు హైకోర్టు చెప్పింది 15 రోజుల లోపల ఖతం చేసి పడేసేది దాన్ని. ఎందుకంటే 100 కోట్ల రూపాయల భూమి నువ్వు ఇష్టం వచ్చినట్టు తీసుకొని 3,23,000 అట్లా ఇస్తావారా బాబు ఎవరికైనా అని చెప్పేసి అట్లా అన్నట్టుగా మూతిమీకలు ఒకటి వేసినట్టుగా చేసింది. దీంతో ఏం చేయాలని అర్థం కాక ఇక మొత్తం నేను అట్లా కాదు ఇట్లా కాదు, మేము ఏడిపోతారంట సుప్రీంకోర్టుకి పోతామని చెప్పేసి ఒక ఆయన అంటున్నారు. అక్రమ నిర్మాణాలేరా నాయన, సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన కేసులో. కాబట్టి ఇదంతా జరుగుతూ ఉంది. ఇంకా చాలా విషయాలని మనం మాట్లాడుకోవాల్సినవి. తర్వాత ఈ బీసీ కాన్సెప్ట్కి సంబంధించి కూడా అంటే ఎట్టెట్లా అన్యాయం జరుగుతూ ఉంది, ఏం జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఏంది, ఆయా నియోజకవర్గాలలో ఎవరు ఎంత జనాభా ఉన్నారు, ఎవరు సీట్లు కొట్టుకుపోయినరు, ఎవరి ఓట్లు ఎవరి సీట్లు, ఈ విషయం అంతా కూడా మళ్ళీ తిరుమల ఎమ్మెల్సీగా వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇక మన చాలా విషయాలు మాట్లాడుకోవాలి. వెళ్లే ముందు ప్రతి ఒక్కరు లైక్ చేయాల్సిందిగా మనవి, లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. ఎందుకంటే మన న్యూస్ ఇది పబ్లిక్ కోసం. ఒకసారి వెలుగు దినపత్రికకు వెళ్దాం. జమిలీకి గ్రీన్ సిగ్నల్, కోవింద్ కమిటీ నివేదికకు కేంద్రం కేబినెట్ ఆమోదం, శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టే ఛాన్స్, దేశవ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి, ఆ తర్వాత 100 రోజుల్లోపే స్థానిక సంస్థలకు ఎలక్షన్లు, డబ్బు టైం ఆదా అవుతుందన్న కమిటీ, 18వ రాజ్యాంగ సవరణకు సిఫార్సు, 1 నేషన్ 1 ఎలక్షన్ ను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు, ఆచరణలో సాధ్యం కాదంటున్న 15 పార్టీలు, పార్లమెంట్ లో బిల్లును అడ్డుకుంటామని హెచ్చరిక. బిల్లును అడ్డుకున్నా కూడా బిల్లు మాత్రం ఆమోదం పొందే ఆస్కారం మాత్రం కనిపిస్తుంది. అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైనా పెడితే అట్లా ప్రతిపక్షం వ్యతిరేకిస్తుంది, నెగ్గే అవకాశమే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తగ్గే అవకాశం ఉంటుంది, నెగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఎక్కువ మంది ఎంపీల సపోర్ట్ ఉంటుంది కాబట్టి అట్లా జరిగే అవకాశం ఉంటుంది. సరే, ఏది జరిగినా కానీ 1 నేషన్ 1 ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం మంత్రివర్గం భేటీ అయింది. ఈ సందర్భంగా జమిలీ ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. కాగా రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు జడ్జీలతో సహా 32 రాజకీయ పార్టీల ప్రతినిధులు సమర్థించారు. ఇక జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం 18 రాజ్యాంగ సవరణలు ఈ హై లెవెల్ కమిటీ సిఫార్సు చేసింది. కాగా 1 నేషన్ 1 ఎలక్షన్ ను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయినప్పటికీ రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉంటుంది. 1 నేషన్ 1 ఎలక్షన్ పెడితే ఇది ఇట్లా ఉంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే ఏంటి అసలు? 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే దేశంలోని ఓటర్లందరూ లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఒకేసారి ఓటు హక్కును వినియోగించుకోవడం, కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఒకే టైం కాకపోయినా ఒకే ఏడాదిలో ప్రజలు ఓటేస్తారు. ఇటీవల ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. బుధవారం జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగాయి. వచ్చే నెలలో హర్యానా, ఏడాది చివరిలో జార్ఖండ్, మహారాష్ట్రలోనూ ఎన్నికలు నిర్వహించనున్నారు. మిగిలిన రాష్ట్రాల అసెంబ్లీ పదవీ కాలాలు వేర్వేరుగా ఉన్నాయి. కేంద్ర కేబినెట్ ఆమోదించిన 1 నేషన్ 1 ఎలక్షన్స్ ఆర్డినెన్స్ చట్టరూపం దాల్స్తే దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.
తర్వాత 100 రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ అవుతాయి. పిక్చర్ ఇది. ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా 100 రోజుల్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఏది అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత అంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు, ఇటు పార్లమెంటు అంటే లోక్సభ స్థానాలకు సంబంధించి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి, అంటే లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు దాదాపు ఒక నెలన్నర నుంచి 2 నెలల దాకా జరిగినాయి. ఏది 1వ విడత, 2వ విడత, 3వ విడత, 4వ విడత, 5వ విడత, 6వ విడత, 7వ విడత అని 7 విడతలుగా ఎన్నికలు జరిగినాయి. అది 2 నెలలు అయింది. 2 నెలలు అయితే ఏమైంది, ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు తెలంగాణ కానీ లేకపోతే ఇంకో రాష్ట్రం కానీ అక్కడ ఏమైంది, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పేసి ఒక కోడ్ పెట్టిండ్రు. ఆ కోడ్ గుయ్యంగానే ఇక మొత్తం అన్ని కార్యక్రమాలు ఆగిపోవాలి. ఇప్పుడు మన దగ్గర ఎన్నికలు జరగనప్పటికీ, ఒకవేళ మన దగ్గర ఎన్నికలు కంప్లీట్ అయిపోయినప్పటికీ నువ్వు పైసలు తీసుకుపోయినట్టు పైసలు పట్టుకుంటాడు, నువ్వు అది తీసుకుపోయినట్టు ఆయన పట్టుకుంటాడు. ఇదంతా కూడా రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఒకవేళ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లకే ఒకవేళ 2 నెలల కాలం పడితే అసెంబ్లీ ఎన్నికలు కూడా కలిపి ఒకేసారి నిర్వహించినట్లయితే, అంటే దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలకు ఒకేసారి నిర్వహిస్తే చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకనంటే ఒకవేళ ఒకసారి పెట్టొచ్చు కదా అన్ని ఒకటేసారి ధన్మని ఒకటే రోజు చేయర్రా అంటే అనడానికి వీల్లేదు. ఎందుకనంటే కేంద్ర బలగాలు కావాలి, తర్వాత ఇక్కడ సిబ్బంది కావాలి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కావాలి. అందరూ కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఒకేసారి నిర్వహించడానికి సరిపోని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క విడతలుగా చేయాల్సి వస్తుంది. అట్లా వేయాలంటే దాదాపు నాకు తెలిసి ఒక 6 నెలల దాకా పడుతుంది. ఇదొకటి నడుస్తుంది. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. మళ్ళీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళీ అన్ని ఒక్కసారి స్థానిక సంస్థల ఇట్లా కాకుండా ఎట్టి పరిస్థితులు అంటే సరే ప్రభుత్వాలు వాళ్ళ ప్రయోజనాల కోసం ఆలోచిస్తుండొచ్చు, లేకపోతే నిజంగా కూడా ఒకవేళ జమిలీ ఎన్నికలు జరగడం ద్వారా ఎన్నికల ఖర్చు తక్కువ అవుతుండొచ్చు. మనం దాన్ని కాదనలేము. అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పూర్తి స్థాయిలో తప్పని కూడా చెప్పలేము. కాకపోతే ఏంటంటే ఇట్లా తీసుకోవడం ద్వారా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఏమవుతుందంటే ప్రజలకే నష్టం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు ఏదైనా డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ను నెరవేర్చేటువంటి పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎన్నికలు ఉన్నప్పుడు ప్రభుత్వాలు భయపడతాయి. ఏ ప్రభుత్వమైనా, ఒక ఫిలాసఫర్ ఏం చెప్తాడంటే ఏ ప్రభుత్వమైనా కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా ప్రజల మీద ప్రేమతోటి పనిచేయది. ప్రజలు నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చినప్పుడు, ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఉద్యమాలు అటువంటి వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పని చేసి తీరుతాయి. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా అటువంటి పరిస్థితి. అంటే మొత్తం కూడా తెలంగాణలో చాలామంది విద్యార్థులు, యువత అంతా కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి నేపథ్యంలో అప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇక తర్వాత ఇప్పుడు రకరకాలుగా ఇటువంటి నిర్ణయాలే ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్స్ ఎప్పటికప్పుడు ఎలక్షన్స్ ఉంటేనే కొంతవరకు ప్రజలకు న్యాయం మంచి జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా నిపుణులు మాత్రం చెప్తున్నారు. ఇది ఇట్లా ఉంటే ఇక నల్లగొండ బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేతలో జోక్యం చేసుకోలేం. గతంలో చెప్పిన మళ్ళీ పిటిషన్ వేసుడింది. బీఆర్ఎస్ తీర్పై హైకోర్టు ఆగ్రహం, 1,00,000 జరిమానా వేసింది వాళ్ళకు. మళ్ళీ ఎట్లా వస్తారా బాబు, ఎట్లయితే మొన్ననే చెప్పింగా మళ్ళీ వచ్చిండ్రా, మళ్ళీ వస్తే మీ పని అవుతుందని చెప్పేసి వచ్చి ఈ కోర్టు టైం అంతా వేస్ట్ చేస్తారని చెప్పేసి ₹1,00,000 వేసేసిదట. ఎవరికి? బీఆర్ఎస్ రాజకీయ నాయకులకు పవర్ లో ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. ₹1,00,000 వేయడం వాళ్ళకి చెప్పేది విషయంగా, ఎందుకంటే వాళ్ళ దగ్గర 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఉన్నాయి. కానీ కాకపోతే ఏంటంటే ఇజ్జత్ పోయే కథ అనమాట ఇది. పవర్ లో ఉన్నప్పుడు 100 కోట్ల స్థలాన్ని 3,23,000కి కైవసం చేసుకున్న బీఆర్ఎస్ ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఎకరం స్థలంలో బిల్డింగ్ నిర్మాణం, రెగ్యులరైజేషన్ కు మున్సిపాలిటీ ఒప్పుకోవడం లేదని గతంలో హైకోర్టులో పిటిషన్, జోక్యం చేసుకోవాలని వినతి, అప్పట్లోనే తిరస్కరించిన న్యాయస్థానం. కూల్చివేతల భయంతో మరోసారి కోర్టు ముందుకు టైం వేస్ట్ చేస్తున్నారని బీఆర్ఎస్ పై హైకోర్టు ఆగ్రహం, పిటిషన్ తిరస్కరించింది. అవును, కానీ దీనికి ఇంకా కంటిన్యూషన్ వారుతుంది. దాని కూడా చెప్పుకుందాం, మన అసలు మిస్ అయిపోయింది. ఇక నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కూల్చివేతలో తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు మరోసారి తేల్చి చెప్పింది. బిల్డింగ్ క్రమబద్ధీకరణ వివాదంపై రెండోసారి పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకసారి తేల్చిన అంశంపైనే మరోసారి పిటిషన్ ఎట్లా వేస్తారని నిలదీసింది. కోర్టు టైం వేస్ట్ చేసినందుకు ₹1,00,000 కింద నగదు ఖర్చుల కింద ₹1,00,000 నగదును నల్గొండ న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని బీఆర్ఎస్ను ఆదేశించింది కోర్టు. ఇక ఈ మొత్తాన్ని 4 వారాల్లోగా డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు కూడా జారీ చేసింది. తక్కువ ధరకు దక్కించుకొని పర్మిషన్ లేకుండా కట్టేసిందంట. నల్లగొండ నడిబొడ్డున అగ్రోస్ సంస్థకు చెందినటువంటి 2 ఎకరాల స్థలం ₹100 కోట్ల పలుకుతుంది. కానీ గత ప్రభుత్వం కేవలం ₹3,23,000 మాత్రమే బీఆర్ఎస్ జిల్లా కార్యాలయానికి
దారదత్తం చేసింది. చేస్తే అట్లెట్లా చేస్తారు? 2 ఎకరాలు తీసుకొని దాంట్లో బిల్డింగ్ కట్టి క్రమబద్ధీకరణ చేయాలి అంటున్నారు. పేదోడు చిన్న గుడిసేసుకుంటే గుడిసెవికే రాజకీయ నాయకులు ఉన్నారు, గుడిసెవికే అధికారులు ఉన్నారు. మరి ఇది కనిపిస్తలేదా మీకు? అట్లుంటది అన్నట్టు. నల్లగొండ నడబుడ్డున కడతా ఉంటే ఏం చేస్తా ఉన్నట్టు మీరు? రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదువు అన్నట్టు అట్లుంటది లెక్క. ఒకసారి జమిలీ ఎన్నికల గురించి ఏమేమి అంటున్నారు? ఇక చారిత్రక నిర్ణయం. మోదీ నాయకత్వంలో భారతదేశంలో విప్లవాత్మక సంస్కరణలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల సంస్కరణల దిశగా నేడు చారిత్రాత్మక అడుగు పడింది. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని సుస్థిరం చేయాలన్న మోడీ ఉక్కు సంకల్పానికి ఇదే నిదర్శనం అని చెప్పేసి కేంద్ర మంత్రి అమిత్ షా అంటా ఉన్నాడు. 1 నేషన్ 1 ఎలక్షన్ రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్యంపై దాడిగానే భావిస్తాం అంటున్నారు ఖర్గే. జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్న 15 అపోజిషన్ పార్టీలు పార్లమెంట్ లో బిల్లును అడ్డుకుంటామని ప్రకటన చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎట్టి పరిస్థితుల్లో మేము బిల్లును అడ్డుకుంటామని చెప్పేసి అని చెప్తున్నాడు. ఇంకా 15 పార్టీలు కూడా దానికి మద్దతు ఇస్తున్నాయి. జమిలీకి మేము వ్యతిరేకం. ఈ ఎలక్షన్ ప్రధాని మోడీ అమిత్ షాకే ఉపయోగం. ఇది ఫెడరలిజాన్ని నాశనం చేస్తుంది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడు. ఈయన ఫెడరలిజంలో ఎడున్నాడు? అసలు ఉన్నాడా? ఒకే కులంతో ఉన్నాడు, ఒకే మతంతో ఉన్నాడు తప్ప ఎక్కడున్నావు? ఆయనకు అవసరం వచ్చినప్పుడు అది ఉపయోగించుకుంటాడు. ఏమున్నది? చీఫ్ పొలిటికల్ స్టంట్ నిర్వహణ అంతా ఈజీ కాదు, రాజ్యాంగాన్ని చాలా సార్లు సవరించాల్సి ఉంటుంది. టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్ తృణమూల్ కాంగ్రెస్ కు సంబంధించి ఆయన అంటుండు, డెరెక్ ఓబ్రెయిన్ అంటుండు, ఎట్టి పరిస్థితుల్లో ఇది చీఫ్ పొలిటికల్ స్టంట్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే అంత 18 సార్లు మొత్తం సవరణ చేయాలంట. రాజ్యాంగాన్ని 18 సార్లు సవరణ చేయాల్సి ఉంటుందంట. మరి అది ఎంతవరకు 18 సార్లు సవరణ చేయాలి? కొన్నిసార్లు సగం రాష్ట్రాలు ఆమోదిస్తేనే ముందుకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది. మరి ఎట్లా చేస్తే అనేది చూడాలి. మరి ఇక రాహుల్ దిగుమతులపై ఇండియాలో భారీగా ట్యాక్సులు. అమెరికా పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీని వచ్చే వారంలో కలుస్తానని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. మోదీ ఓ అద్భుతమైన వ్యక్తి అని కొనియాడుతూనే దిగుమతులపై భారత్ భారీగా ట్యాక్సులు విధిస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్లు నడుస్తా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి పొగడకపోతే అక్కడ నడవది అమెరికాలో. ఏంటంటే కమలా హారిస్ ఉంది కదా, భారత సంతతికి చెందినటువంటి కమలా హారిస్ గట్టి పోటీ కాదు. ఇప్పుడు మొత్తం మీద ఆమెనే ఆమెనే గెలిచే అవకాశం ఉంది. కాబట్టి మరి ట్రంప్ పని అయినట్టుంది. రోజోటి కాలుస్తున్నారు, పేలుస్తున్నారు అంటున్నారు. కాశ్మీర్ లో పోలింగ్ 59%. జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 24 నియోజకవర్గాలకు బుధవారం ఎన్నికలు జరగ్గా 59% పోలింగ్ నమోదైంది. పుల్వామా జిల్లాలోని అంటే పుల్వామా ఘటన జరిగింది కదా, జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో పోలింగ్ 50% కూడా దాటలేదంట. అక్కడ ఎప్పుడు కూడా దాడులు జరుగుతూ ఉంటాయి. అప్పుడు మిలిటరీ పైన దాడులు. నిన్న పేజర్లు, ఇవాళ వాకీటాకీలు. లెబనాన్ లో మళ్లీ పేలుళ్లు, లెబనాన్ లో పేజర్ పేలుళ్లు జరిగి మరుసటి రోజే హెజ్బుల్లా గ్రూప్ సభ్యులు వాడుతున్న వాకీటాకీలు, రేడియోలు పేలిపోయాయి. రేడియోలు కూడా వెలిచేసారట. ఈ ఘటనలో 14 మంది చనిపోగా 450 మందికి పైగా గాయపడ్డారు. చూసుకోరిగా ఏది ఎలక్ట్రానిక్ డివైస్ ఏది వాడదామన్నా కానీ మొత్తం భయపడే పరిస్థితికి వచ్చేసింది. అలా ఏ చిప్పులా ఏ బాంబు ఉన్నదో తెలియదు. రేడియోలు కూడా వినే పరిస్థితి లేదంటే చూసుకో. ఇక అంటే ఇజ్రాయెల్ వాడు అంత టెక్నాలజీని డెవలప్ చేసుకున్నాడు. మీ ఇంట్లో పరికరాలు కూడా ఎప్పుడు వెళ్తాయో తెలియదు. ఆ సిచ్యువేషన్ లో నిన్న కొన్ని జరిగినాయి ఘటనలు. ఇక్కడ కాదు. అంటే విషయం ఏంటంటే వాళ్ళకు కొంచెం వైరం ఉంది కాబట్టి కొంతమంది ఉట్టునే చచ్చిపోయారు. పెద్ద పెద్ద దేశాధ్యక్షులు, తర్వాత మంచి మంచి పొజిషన్లు ఉన్న మంత్రులు కూడా ఉట్టినే ఏం కారణం లేకుండా ఉట్టినే ఇట్లా పడిపోయినారు. అయితే వాడు టెక్నాలజీ ఏందో వాడు కానీ వాడు వినాశనాలకు ఉపయోగిస్తున్నారు. రాహుల్ హత్యకు బీజేపీ నేతల కుట్ర, పోలీసులకు కాంగ్రెస్ ఎంపీ అజయ్ మాకెన్ ఫిర్యాదు. ప్రశ్నించినందుకే రాహుల్ పై విద్వేషపూరిత కామెంట్లు, దేశంలో అశాంతి నెలకొనేలా బీజేపీ నేతల చర్యలు. రాహుల్ నాలుకకు వస్తే రివార్డ్ ఇస్తామనడం ఏంటి? వెంటనే చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేస్తారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు ఒక ఆయన రాహుల్ నాలుకకు వస్తే రివార్డు ఇస్తాం, 10 లక్షల రూపాయలు ఇస్తామా ఎంతో. షిండే మహారాష్ట్ర ఉద్ధవ్ అదే ఇప్పుడు షిండే వర్గ ఎంపీ మనోడు ఏమంటే ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా రాహుల్ నాలుక కోసిస్తాం అట్లా ఇట్లా కోస్తే పైసలు ఇస్తా ఇట్లా. అమెరికాలో ప్రెస్ మీట్ పెడితే వీళ్ళకి నచ్చలేదు. మరి ఏమి సరే అంటే ఇప్పుడు అంటే విషయాలు ఏమైనా ఉంటే 100% మాట్లాడుకోవాలి. ఒకవేళ మీకు నచ్చకపోతే నచ్చలేదురా బాబు అని చెప్పేసి చెప్పుకోవాలి. ఏదైనా ఉండాలి. కానీ నాలుక కోసేస్తా, చంపేస్తా, పూయికేస్తా, కోసేస్తా ఇవైతే మాత్రం మీరే నాలుక ఉంటే మీ కింద అనుచరులు మిమ్మల్ని చూసి రెచ్చిపోయే అవకాశాలు ఉంటాయి కదా. ఆయన హత్య జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటా ఉన్నారు. ఆయన ఒక ఎంపీ నిన్న ఢిల్లీలో ఫిర్యాదు కూడా చేసిండు దానిపైన. ఇక రాష్ట్ర సంపద పెంచుతాం, అందుకే ఎంఎస్ఎంఈ పాలసీ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు.
ఇక దళితులు మహిళలను ప్రోత్సహించేలా కొత్త విధానం. మాది గడిల మధ్య ఉన్న సర్కార్ కాదు, ప్రజల మధ్య ఉండే ప్రభుత్వం. రాష్ట్ర అభివృద్ధికి ఎవరైనా సలహాలు ఇవ్వచ్చు, అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావివ్వం. మూసిని హడ్సన్ థేమ్స్ నదుల్లా సుందరంగా మారుస్తామని వెల్లడి. ఇక తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలసీ నిన్న విడుదల చేసిండ్రు ముఖ్యమంత్రి. రాష్ట్ర సంపద పెంచేందుకే మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇక హైదరాబాద్ లో పటేల్ విగ్రహం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే పెట్టి తీరుతాం. బండి సంజయ్ ఎంఐఎం కు భయపడి విమోచన దినోత్సవం జరపరా? టిఆర్ఎస్ కాంగ్రెస్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఫైర్ అయ్యిండ్లు. మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే కనీసం ఆ దిశగా అప్పుడే ప్రయత్నాలు జరుగుతుంటుండే. ఇక రైతుల రక్తంలో పెస్టిసైడ్స్ విషం. ఒరే బాపురే. రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న పురుగు మందుల వినియోగం. 3 జిల్లాల్లోని 493 మంది రైతుల నుంచి శాంపిల్ సేకరణ. రక్తం మూత్రంలో 28 రకాల పురుగు మందుల అవశేషాలు. వాటి ప్రభావంతో అస్తమా, ఆల్జీమర్స్, క్యాన్సర్ మసకబారుతున్న కండ్లు, మెదడు పైన ప్రభావం. ఎన్ఐఎన్ఓయు బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ రీసెర్చ్ లో వెల్లడి. వాస్తవంగా మన రైతులు ఏం చేస్తారంటే, ఇప్పుడు బయట ప్రపంచ టెక్నాలజీ ఉన్న దేశాలు మొత్తం మాస్కులు పెట్టుకొని జర్కిన్స్ వేసుకొని పెస్టిసైడ్స్ చెల్తాం. మన దగ్గర అదేం ఉండదు, మాస్క్ ఏముండదు, మాసే కాబట్టి ఉన్నవా కట్టె తీసుకొని కలిపినవా కొట్టినవా చకటక వేస్తా ఉంటారు. అది ఇక స్మెల్ వస్తా ఉంటది. అది లోపలికి యాక్చువల్ గా అంటే గతంలో అంటే పెద్ద మనుషులు 100 ఏళ్ళు బతికిండ్రు, 110 ఏళ్ళు బతికి 120 ఏళ్ళు బతికిండ్రు అంటే వాళ్ళు పెండేసిండ్రు. ఏది ఏదైనా పంటలు కూర్చోండి, ఏదైనా పంటలు వండాలంటే పేడేసేది లేకపోతే సేంద్రియ ఎరువులు వాడేది. అట్లా వాడడం ద్వారా ఏమవుతుంది, ఆకులు అలాలు తీసుకొచ్చేసి ఆ పొలం లేచి అలా గాలబెట్టి ఇవంతా కూడా చేసేది. దాంతో ఏమవుతుండే అంటే ఎక్కడ కూడా ఈ కెమికల్స్ ఉపయోగించకపోతుండే. కెమికల్స్ ఉపయోగించకపోవడం వల్ల ఏమవుతుందంటే పర్యావరణ హితంగా ఉండేది, తర్వాత ఆరోగ్యాలు మంచిగా ఉంటుండే. ఇప్పుడు వచ్చినట్టుగా అందరికీ అప్పుడు గుండెపోటు వచ్చిందంటే కూడా పెద్ద పెద్దోళ్ళకి 60 ఏళ్ళకి కాదు, పెద్దోళ్ళకి బలిసినోళ్ళకి వస్తున్నటువంటి ఆలోచన కూడా ఉండే. ఎవరికి ఆ ముఖ్యమంత్రి గుండెపోటుతో మృతి లేకపోతే ఇట్లా అని పెద్దోళ్ళు అంటే పెద్ద ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు, తర్వాత భారీగా అంటే సంపన్న కుటుంబాల వాళ్ళకి ఇట్లా వస్తుండే అనేటువంటి పరిస్థితులు ఉండే. కానీ ఇప్పుడు ఏమైంది, ఎవరికి వాడితే వాళ్ళకి గుండెపోటు వస్తుండేది. అంటే 15 ఏళ్ళకు కూడా గుండెపోటు అంట, ఏది హార్ట్ అటాక్ 15 ఏళ్ళకు 20 ఏళ్ళకు 30 ఏళ్ళకి ఇట్లా రకరకాలుగా వ్యాధులు వస్తూ ఉన్నాయి. రకరకాలుగా కొత్త వ్యాధులు వస్తున్నాయి. కారణాలు ఏంటి అంటే ఇక్కడ కెమికల్స్ విచ్చలవిడిగా వాడుతూ ఉన్నారు. ఎందుకంటే మరి మనకు పంటలు బాగా రావాలంటే ఏం చేయాలంటే ఏదో ఒకటి కొడితేనే వస్తుంది లెక్క. దీంతో మొత్తం కూడా ఆరోగ్యాలు చెడిపోతూ ఉన్నాయి. అందుకని చాలామంది కూడా ఏమనుకుంటారంటే ఇప్పుడు ఏం కూరగాయలు సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు ఆర్గానిక్ అంటారు. ఇప్పుడు ఆర్గానిక్ అనేటువంటిది సగం కలితే వాడు ఆర్గానిక్ తెలియదు కానీ వాడు ఆర్గానిక్ అని బోర్డు పెడితే దాని డబుల్ రేటు త్రిబుల్ రేట్ పెట్టి కూడా కొంటారు. చేసి అట్లా చేస్తున్నారు. కాకపోతే మీరు అప్పుడు ఏముంటుందంటే కొంచెం పాతకాలంలో పెరట్లు ఉండేది. అంటే నేను చిన్నతనంలో కూడా చూసిన పెరట్లు ఉండే, ఇల్లుకు ఆ దగ్గర పెరట్లు ఉంటుంది. ఆ పెరట్లో అదొకటి కూరగాయలు అవి పెట్టేసి అల్లకెళ్ళి వచ్చిన కూరగాయలు తిని అట్లా బతికేటోళ్ళు. కాబట్టి అట్లా మంచిగా ఉండేటోళ్ళు అంటే అప్పుడు. కాకపోతే ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. అయితే ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత ఎన్ఐఎన్ రెండు కూడా పరిశోధన చేస్తే రీసెర్చ్లో ఇక్కడ రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది, వాళ్ళ మీద ఫెర్టిలైజర్స్ అవన్నీ కూడా పడిపోతున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. పంట చేనులో ఏటా పెరుగుతున్న పెస్టిసైడ్స్ వినియోగం రైతుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పురుగు మందుల వాడకంతో రైతులు అస్తమా లాంటి శ్వాసకోశ వ్యాధులతో పాటు స్కిన్ అలర్జీస్ మొదలుకొని అల్జీమర్, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఉస్మానియా బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ సైంటిస్టుల రీసెర్చ్లో తేలింది. ఇక ఈ అధ్యయనాన్ని దిలేశ్వర్ కుమార్, సుకేష్ నారాయణ్ సిన్హా, కస్తూరి వాసుదేవ్, తర్వాత రాజేష్ కుమార్, గౌడ బాలాజీ, ముంగమూరి సతీష్ కుమార్, వలిదండి వాగ్దేవి నిర్వహించగా విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. అయితే రైతుల రక్తం, మూత్రం నమూనాల్లో 10ల సంఖ్యలో వ్యాధుల బారిన పడే లక్షణాలు కనిపించినట్లు తేలిందంట. బయో మానిటరింగ్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఎక్స్పోజర్ అండ్ ఇట్స్ హెల్త్ ఇంప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్ ఏరియాస్ ఆఫ్ తెలంగాణ ఇండియా అని చెప్పేసి ఒకటి రీసెర్చ్ చేసినట్ట. ఏ బ్రీఫ్ డేటా రిపోర్ట్ అని చెప్పేసి ఒక ప్రత్యేకంగా రీసెర్చ్ చేస్తే పేరిట రాసిన ఈ రీసెర్చ్ ఆర్టికల్ను తాజాగా డచ్ అకాడమిక్ పబ్లిషింగ్ కంపెనీ
ఎల్సీవీఆర్ అనే మ్యాగజైన్లో పబ్లిష్ చేసిందంట. 3 జిల్లాలు 493 మంది రైతులని వీళ్ళు పరిశోధనలో వాళ్ళని వాడుకున్నారు. సైంటిస్టులు తమ అధ్యయనంలో భాగంగా రాష్ట్రంలోని వికారాబాద్, యాదాద్రి, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 493 మంది రైతుల బ్లడ్, తర్వాత యూరిన్ అంటే మూత్ర పరీక్షలు, తర్వాత రక్త పరీక్షలు శాంపిల్ తీసుకున్నారంట. తీసుకొని పరీక్షిస్తే వాళ్ళకు దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంట. 10 రకాల వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అవి మనం మీద పడితే ఏమైతే అని అనుకుంటే ఏం కాదు, సుక్కలే పడుతున్నాయి కదా అంటే అది మెల్లమెల్ల లోపలికి పోతా ఉన్నాయి. ఆదివాసీలకు ఆధార్ తిప్పలు. తెలంగాణ వచ్చిన చెంచుల తలరాత మారలే. మొబైల్ ఫోన్లు లేక ఆధార్ కార్డులు రావట్లే. కోర్ ఏరియాలో 9,500 మందికి నో ఐడి ప్రూఫ్స్. ఏ గుర్తింపు లేక స్కీములు దూరం. బర్త్, క్యాస్ట్ సర్టిఫికెట్లు, రేషన్ కార్డులు లేక కాగితాలకే సంక్షేమం పరిమితం. ప్రత్యామ్నాయ మార్గంలో కార్డులు ఇవ్వాలని వేడుకోలు. వాస్తవం ఇక్కడ చెంచులకు సంబంధించి ఎక్కడ ఉంటారు వీళ్ళు? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువ మంది చెంచులు ఉంటారు. ఇక్కడ నల్లమల్ల ఫారెస్ట్ సంబంధించి అక్కడ ఉంటారు. అక్కడ చెంచు పెంటలు ఉంటాయి. అక్కడ దోమల పెంట, ఈగల పెంట అని మనం ఇప్పుడు ఇక్కడ ఎప్పుడన్నా శ్రీశైలం పోతే చెంచు పెంటలు కనిపిస్తాయి. అయితే పెంటలు అంటారు. పెంటలు అంటే ఆ ఊర్లు అని అర్థం. అంటే గ్రామాలని పెంటలు అంటారు. ఇప్పుడు ఒకవేళ బంజారాలు ఉంటే వాళ్ళు తండాలంటే ఎట్లయితే అంటారో ఇక్కడ చెంచు పెంటలు అంటారు. అయితే ఇక్కడ చెంచు పెంటలకు సంబంధించి చెంచు అంటే వాళ్ళు ఉండేటువంటి ఆవాసాలకు వెళ్ళేటువంటి పరిస్థితి చాలా వరకు ఉండదు అక్కడ. నేను ఈనాడు జిల్లా స్కూల్లో ఉన్నప్పుడు, ఈటీవీలో అప్పుడు ఈనాడు జిల్లా స్కూల్లో ఉన్నప్పుడు ట్రైనింగ్లో భాగంగా అక్కడికి వెళ్ళినాం మేము చెంచు పెంటలకి. వెళ్ళినప్పుడు మామూలుగా కాకుండా మొత్తం అడవులకు లోపలికి 50 కిలోమీటర్ల లోపలికి అట్లా మొత్తం వెళ్ళిపోయినాం. బస్సు ఉన్నంత వరకు బస్సు వెళ్ళినాం. ఆ తర్వాత నడుచుకుంటూ జాగ్రత్తగా వెళ్ళిపోయిన తర్వాత చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే మనం అనుకుంటాం ఇప్పుడు మొత్తం టెక్నాలజీ డెవలప్ అయిపోయింది, మొత్తం నగరీకరణ జరిగిపోయింది, ఇదంతా కూడా అందరికీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది, మంచిగా అందరు తింటారని చెప్పేసి అనుకుంటాం. ఇప్పటికీ కూడా కాయలు దుంపలు తిని బతికేటువంటి అంటే మనుషులు చాలా మంది చెంచులు అక్కడ ఆదివాసీ బిడ్డలు ఇక్కడ నల్లమల్ల అడవుల్లో ఉన్నారంటే మనం నమ్మం చాలా మంది. కానీ అక్కడ ఉన్నారు. మేము వెళ్ళినాం అక్కడికి. కొన్ని గ్రామాలకు సంబంధించి మేము కొంచెం నగరి కొంచెం దగ్గర ఈ చెంచుపెంటలు కొంచెం మనకు రోడ్డుకి కొంచెం దూరం పోయిన తర్వాత కొంచెం లోపల ఉంటారు కదా, వాళ్ళు కొన్ని ఇండ్లు చూసినాం మేము. అక్కడ చూసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఏది స్లాబ్ వేసి ఇండ్లు కట్టిండ్రు. కొన్ని ఇండ్లు కట్టిండ్రు. ఒక 10 ఇండ్లు, 5 ఇండ్లు అట్లా కట్టిండ్రు. కడితే అక్కడ నిర్మించిన తర్వాత ఎవరు కట్టినంటే గవర్నమెంట్ కట్టిన ఇండ్లు. అయితే ఈ గవర్నమెంట్ కట్టిన ఇండ్లల్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళు మేకలు, గొర్రెలు కట్టేస్తున్నారు. గొర్రెలు మేకల్ని అట్లా పెడుతున్నారు. వీళ్ళు పక్కకు గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. మేము అడిగినాం, అరే ఏమైంది మీరు అట్లెట్లుంటుంది లెక్క, ఇది ఇండ్లు కదా, ఇండ్లలో ఉంటే మీకు మంచిగా ఉంటుంది కదా, అండ్లు ఎందుకు ఉంటలేరంటే వాళ్ళు చెప్పిండ్రు. విషయం ఏంటంటే అందులో ఉంటే ఈ గోడకు ఇప్పుడు ఈ పైన స్లాబ్ ఉంటుంది కదా, ఆ స్లాబ్ ఎప్పుడైనా పడిపోవచ్చు, పడిపోతే మేము చచ్చిపోతామని చెప్పేసి ఒక భయం ఉన్నది. ఎందుకు భయం ఉన్నదంటే ఏ ఆధారం లేదు కదా, కట్టెలు లేవు, బిట్టెలు లేవు, ఏం లేకుండా ఇది నిలబడ్డది, ఎప్పుడైనా పడిపోతుందని చెప్పేసి భయం అవుతుందంట. దానికి కారణం కూడా లేకపోలేదు. వాళ్ళ ఆలోచన కూడా ఒక రకంగా కరెక్టే. ఎందుకనంటే అసలు ఆ చెంచు పెంటలల్లా తర్వాత వాళ్ళకు ఆదివాసీలకు సంబంధించి ఎవరు పట్టించుకోరనే ఉద్దేశంతో కొంతమంది కాంట్రాక్టర్లు నాసిరకమైనటువంటి సిమెంట్ తక్కువ కలిపి తర్వాత ఇసుక కూడా నాణ్యత లేకుండా ఇట్లా రకరకాలుగా చేయడం ద్వారా ఏమైందంటే కొన్ని చోట్ల ఆ ఇండ్లు ఏవైతే కట్టినరో గవర్నమెంట్ కట్టినటువంటి ఇండ్లు కూలిపోయినాయి. అప్పట్లో ఆ కూలిపోవడంతో ఇవి ఉండయి, ఎట్టి పరిస్థితుల్లో మీద పడతాయి, మేము చచ్చిపోతాము, కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో అందులో ఉండమని చెప్పేసి అందులో గొర్రెలు, మేకలు, తర్వాత కొన్ని ఆవులు అటువంటివి కట్టేసిండ్రు. వాళ్ళు గుడిసెలలో ఉంటారు. ఇక వాళ్ళు మందు ఇప్పసారా తర్వాత ఇవన్నీ కూడా అప్పుడు తయారు చేసుకుంటారు. వాళ్ళు అక్కడ ఉన్నది వాళ్ళ జీవన విధానాన్ని కొంతవరకు మేము అప్పుడు పరిశీలించినాం. కాబట్టి అక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే మొబైల్ ఫోన్లు వాళ్ళకు చాలా మందికి లేకపోవడం వల్ల ఆధార్ అప్డేట్ తర్వాత ఇవంతా కూడా జరుగుతలేదంట. జరగకపోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏవైతే పథకాలు ఉంటాయో ఆ పథకాలు వాళ్లకు అందుబాటులోకి రాలేకపోతున్నాయి. ఐటీడీఏ ఉంటున్నాయి. ఐటీడీఏ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ చెంచు పెంటల్లోకి లోపలికి వెళ్ళడం లేదు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళకు నిజంగా కూడా అవగాహన లేదు, ఉండదు. ఎందుకంటే నాగరిక ప్రపంచంతో వాళ్ళకు సంబంధాలు పెద్దగా ఉండవు. కాబట్టి అక్కడ మూలికలు కొంతవరకు కొంచెం రోడ్డుకు దగ్గర ఉన్న వాళ్ళకి కొంతవరకు ఐడియా ఉంటుంది, కానీ ఆ లోపల ఉన్న వాళ్ళకు కొంచెం అటువంటి పరిస్థితులు ఉండవు. దాంతో వాళ్ళు చాలా రకరకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ప్రభుత్వ పథకాలు అంటే ఏంటిదో, ప్రభుత్వం అంటే ఏంటిదో కూడా తెలియనటువంటి మనుషులు మన మధ్యలో ఉన్నారంటే మనం నమ్మం, కానీ వాస్తవం అది. 2050 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 14 దాకా దరఖాస్తుల స్వీకరణ. నవంబర్ 17న ఆన్లైన్లో
ఎగ్జామ్స్ ప్రకటించిన స్టేట్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. పర్ఫెక్ట్ గా స్టాఫ్ నర్స్ పోస్టులు పడుతున్నాయి అంట, 2050 పోస్టులు పడ్డాయి. కాబట్టి కానీ ఇది 6 నెలల నుంచే సురువైనట్టు మన దగ్గర కొన్ని ఆధారాలు కూడా లభిస్తా ఉన్నాయి. ఏమైతుందంటే ఆల్రెడీ మరి లోపల కథ జరుగుతుంది, అమ్ముకుంటున్నారంట స్టాఫ్ నర్స్ పోస్టులు. రాజనరసింహ గారు జర చూడండి కథ, దీనిపైన కొంచెం దృష్టి పెట్టాలి. ఇది వెలుగులో ఉన్న వార్తా కథనాలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. చలో, లెబనాన్ లో మళ్ళీ పేలుళ్ళు, నిన్న పేజర్లు నేడు వాకీ టాకీలు. ఇల్లా గృహోపకరణాల విస్ఫోటనం, 14 మంది దుర్మరణం, 450 మందికి గాయాలు. దాడి జరిపింది ఎవరు? అన్ని వేళ్లు ఇజ్రాయెల్ వైపే. మాకేం సంబంధం కూడా అంటాడు వాడు. ఇజ్రాయెల్ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటుంది ఇరాన్, ప్రతీకారం తీర్చుకుంటామంటున్నది హెజ్బుల్లా. పేజర్లలో లిథియం అయాన్ తో పాటు పిఈటిఎన్ పేలుడు పదార్థం వినియోగం. పేజర్ మైక్రో చిప్ లో పిఈటిఎన్ ఆనవాళ్ళు చిప్పులో పెట్టిండంటే వీడు మైక్రో చిప్పుల. పేజర్లను తయారు చేసింది తైవాన్ కంపెనీ. పేలుళ్లకు 10 సెకండ్ల ముందు బల్క్ సందేశాలు చదివే క్రమంలో హెజ్బుల్లా వర్గాలకు వాడు మెసేజ్ పంపిస్తాడట, మెసేజ్ పంపితే చదువుతుంటే కథమవుతాడ, చదివేలోపే కథం పట్టించింది. ఒక కంటిని కోల్పోయిన ఇరాన్ రాయబారి, ఘోరం పరిస్థితి. అయితే ఎక్కువ వీళ్ళు ఎవరు వాడుతారంటే మిలిటరీ వాళ్ళు వాడుతారట. హిజ్బుల్లా మిలిటరీ వాళ్ళు వాడుతారు. మిలిటరీలో పని చేయాలంటే ఏం చేయాలంటే మిలిటరీలో ఏమేమి వాడుతారో వాటి పని చేస్తారు వీళ్ళు. పేజర్ల విస్ఫోటాలతో కల్లోలంగా మారిన లెబనాన్లో మరోమారు ఏకకాలంలో పేలుళ్లు సంభవించాయి. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో వాకీటాకీలు పేలిపోయాయి. ఈ పరికరాలన్నీ 5-6 నెలల ముందు కొనుగోలు చేసినవే. మంగళవారం నాటి ఘటనల్లో మృతిని చెందిన హిజ్బుల్లా నేతల అంత్యక్రియల్లో కూడా పేలుడు సంభవించాడు. చూసుకో, చచ్చిపోతే ఆడ ఏది సాగుపోయిన పని కూడా అవుతున్నారు లెక్క. ఇప్పుడు ఎంత దారుణమైనటువంటి ఎవరిని నమ్మాలో అర్థం కాదు, చెడుదా అని చెప్పి పరిస్థితి. ఎప్పుడైనా కానీ ఇది ఇట్లా ఉంటే భూమి కంపించేలా దాడి, రష్యా క్షిపణులు ఆయుధాల డిపోపై ఉక్రెయిన్ డ్రోన్ల పిడుగు, పేలిన 240 టన్నుల ఆయుధాలు, తీవ్రతకు 6 కిలోమీటర్ల మేర భూకంపం. ఒరే బోపురే, 14 కిలోమీటర్ల దాకా రేడియేషన్. క్షిపణి దాడులను తట్టుకునేలా డిపోను నిర్మించిన రష్యా, దాడికి 50కి పైగా డ్రోన్లు, కొన్నింటినే నిలువరించిన రష్యానే ఉక్రెయిన్ రష్యాలో కూడా అత్యంత మంచి టెక్నాలజీ ఉంటుంది. తర్వాత టెక్నాలజీ డెవలప్ అయింది. నిజంగా కూడా భారతదేశానికి మనం పదే చెప్పుకుంటా ఉన్నాం, భారతదేశానికి స్వాతంత్రానికి పూర్వం నుంచి కూడా, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనము ఈ ఉక్కు పరిశ్రమలు, ఇనుము ఉక్కు కర్మాగారాలు కానీ, తర్వాత టెక్నాలజీకి సంబంధించి కానీ, ఇక్కడ బాంబుల తయారీ కానీ, లేదంటే ఇక్కడ ప్రాజెక్టుల నిర్మాణానికి కానీ చాలా విషయాల్లో కూడా రష్యా భారతదేశానికి ఎప్పుడూ స్నేహహస్తం అందిస్తూ వచ్చింది. మనకు అంటే రష్యా చేయూతనిస్తూ వచ్చింది. అటువంటి రష్యాకు సంబంధించి రష్యా అధ్యక్షుడు అంటే అందుకనే పుతిన్ అడిగింది మొన్న, అరే అట్లా మీరు ఏది ఉక్రెయిన్ పోయి అక్కడ పోవడం కరెక్ట్ కాదుగా అని చెప్పేసి అన్నాడు. అయితే మొత్తం మీద ఉక్రెయిన్కి అక్కడ అమెరికా తోడ్పాటును అందిస్తుంది. మీకు బాంబులు కావాలంటే తీసుకుంటారా బాబు, మీకు ఏం కావాలో చెప్పురి, పైసలు ఏరి తీసుకొని పోరు అని చెప్పి చెప్తుంది. వాళ్ళ మీద బాంబులు ఏరి అని చెప్పేసి అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రష్యా పైన దాడి జరిగింది. చాలా మొత్తం కూడా పేలిపోయినాయి అంటారు. రష్యా క్షిపణులు ఆయుధాల డిపోలపై ఉక్రెయిన్ విరుచుకుపడింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి జరిపిన డ్రోన్ దాడులతో ఆయుధ డిపోలను నేలమట్టం చేసింది. ఈ డిపోలో అణ్వాయుధాలను మోసుకెళ్లే క్షిపణులు, స్వల్ప శ్రేణి ఇస్కందర్ మిసైల్స్, తర్వాత చోట్కా బాలిస్టిక్ క్షిపణులు, గైడెడ్ ఏరియల్ బాంబులు, అల్జిరరీ షెల్స్ ఉన్నట్లుగా ఉక్రెయిన్ వర్గాలు చెప్తున్నాయంట. ఇక జమ్లీకి సై, ఒకే దేశం ఒకే ఎన్నిక, కేంద్రం కీలక నిర్ణయం. కోవింద్ కమిటీ సిఫార్సులకు కేబినెట్ ఓకే. విస్తృత స్థాయిలో చర్చలు నిర్వహిస్తాం, ఏకాభిప్రాయ సాధనతో ముందుకు వెళ్తాం. వ్యతిరేకించే పార్టీలు వైఖరి మార్చుకుంటాయి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ నిర్ణయంతో దేశ ప్రజాస్వామ్యం మరింత చైతన్యవంతం అవుతుంది అంటున్నారు ప్రధాని మోదీ. పంట ఉత్పత్తులకు మెరుగైన ధరలు, 35,000 కోట్లతో పీఎం ఆశ కొనసాగింపు. పాస్పేట్ పొటాషియంపై 24,000 కోట్ల సబ్సిడీ. గిరిజనుల అభ్యున్నతికి 79,156 కోట్లు. చంద్రయాన్ 4 వీనస్ మిషన్ కు ఆమోదం తెలిపింది నిన్న కేంద్ర కేబినెట్ నిన్న మీట్ అయిన తర్వాత ఇవన్నీ విషయాలు చర్చించారు. ప్రధానంగా ఇక్కడ వన్ నేషన్ అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ ముందు తీసుకొచ్చిండ్రు. తర్వాత జమిలీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగా అంటే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరుతామని చెప్పేసి శీతాకాల సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో. అయితే ఆచరణాత్మకం కాదు.
కేంద్ర నిర్ణయంపై విపక్షాల ఫైర్, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, ప్రజల దృష్టి మరల్చడానికి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటున్నాడు. ఇక చౌకబారు ఎత్తుగడ అని చెప్పేసి తృణమూల్ కాంగ్రెస్ అంటుంది. సమాఖ్య విధానం ధ్వంసమవుతుంది అని చెప్పేసి మజ్లిస్ అంటుంది. జమ్లీ అమలైతే తొలుత లోక్సభ శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు, ఆ తర్వాత 100 రోజులకు పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు, మధ్యంతరం వచ్చిన మిగిలిన కాలానికి ఆ ప్రభుత్వం కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకో సవాళ్ళు ఎన్నో ఉన్నాయంట. ఒకవేళ జమ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలంటే చాలా సవాళ్ళు ఉన్నాయి. రాజ్యాంగానికి 18 సార్లు సవరణలు చేయాల్సి ఉంటుందంట. పార్లమెంటు ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. కొన్ని సవరణలకు 2/3 వంతు మెజారిటీ అవసరమవుతుంది. ఇక్కడ దెబ్బ పడుతుంది లెక్క. అంత సంఖ్యాబలం లేని ఎన్డీఏకు అంత అవకాశం లేదు, పరిస్థితి లేదు. మరికొన్నింటికి సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు అంగీకరించాలి. విపక్ష పాలిత రాష్ట్రాలు ఒప్పుకోవడం అనుమానంగానే ఉంటుంది. ఎందుకంటే ఎట్లకైనా వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా నో అని చెప్తాయి. ఇది అదే అట్లా ఉంటే జమ్మూ కాశ్మీర్లో 59% పోలింగ్ ప్రశాంతంగా తొలి దశ ఎన్నికలు జరిగినాయి. మొదటిసారి అంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కూడా అంటే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కొన్ని చాలా ప్రత్యేకతలు ఉంటాయి. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అప్పుడు అంటే ఏది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు 563 సంస్థానాలు ఉంటే 560 సంస్థానాలని అప్పటికే భారతదేశంలో విలీనం అయిపోతాయి. తర్వాత అప్పుడు భారతదేశంగా అంటే ఒక అఖండ భారతదేశంగా ఏర్పడుతుంది. ఒక 3 సంస్థానాలు మాత్రం అవి ఒప్పుకోవు. ఏది ఇక్కడ హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి ఇక్కడ ఏడవ నిజాం నాది ప్రత్యేక దేశం, నేను పాకిస్తాన్తో కలుస్తా అని చెప్తాడు మనోడు. అరే అట్టెట్లా కలుస్తావు రా బాబు, ఇది కరెక్ట్ కాదని చెప్తే వినకుండా నేను నా ఐక్యరాజ్య సమితికి కూడా పోతాడు. మా దేశం పైన, మా హైదరాబాదు దేశం పైన ఎవరు భారతదేశం మా పైన దాడి చేస్తూ ఉంది అని చెప్తాడు. అరే ఇట్టట్లయితే బాబు మా దేశంలో అంతర్భాగం ఇది అని చెప్పేసి వీళ్ళు చెప్తారు. ఎవరు అక్కడ కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్తాడు. చెప్పి అందుకని ఏం చేస్తారంటే ఆపరేషన్ పోలో అని చెప్పేసి పెట్టిన దానికి ఏది హైదరాబాద్ సంస్థానం మీద అప్పుడు దాడి దిగినప్పుడు, లేకపోతే పోలీస్ చర్య అన్నారు. పోలీస్ చర్య అని ఎందుకన్నారంటే ఒకవేళ మిలిటరీ చర్య అని చెప్పొచ్చు. మిలిటరీ చర్య అంటే ఏంటంటే ఒక దేశం పైన ఇంకో దేశం దాడి చేసినప్పుడు దాన్ని మిలిటరీ చర్య అంటారు. మరి ఒక దేశంలోనే ఆ అంతర్భాగంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలను రక్షించుకునే టైంలో పోలీస్ చర్య చేపడతారు. కాబట్టి పోలీస్ చర్య అని చెప్పేసి టెక్నికల్ వర్డ్ను ఉపయోగించిండు అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. దాంతో అప్పుడు ఏది హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైపోయింది. ఆ తర్వాత ఇంకోటి జూనాగఢ్ ఉండే, ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ రాజు అంటే అక్కడ ఆ సంస్థానానికి రాజుగా ఉన్నట్టు రాజు ఏమన్నాడంటే మాకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇదంతా కూడా ఒక పెద్ద శాటభారతమే పెడితే అప్పుడు దాంతో 370Dని తీసుకొచ్చి కాంగ్రెస్ అప్పుడు ప్రత్యేకమైనటువంటి అంటే అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం ఆమోదించింది. సరే తీరా నాయన అట్లా మీకు ప్రత్యేకమే చేస్తామని చెప్పేసి ఒప్పుకోవడంతో అప్పుడు భారతదేశంలో కలిసిపోయిన తర్వాత ఏది 370D తీసుకొచ్చేసిండ్రు. అంటే మన రాజ్యాంగం వేరు, అక్కడ ప్రత్యేక రాజ్యాంగం కూడా ఉండే. దాన్ని ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ దాన్ని తీసేసి అందరికీ ఒకటే రాజ్యాంగం ఉండాలిరా బాబు, మీది వేరు మాది వేరు ఎట్లయితుంది అని చెప్పేసి దాన్ని క్లియర్ చేసి పడేసింది. అది జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే ఏ రాష్ట్రానికైనా ఒకటే రాజధాని ఉంటుంది. కానీ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఎండాకాలంలో ఒక రాజధాని, వానాకాలంలో ఒక రాజధాని ఉంటుంది. అదే జమ్మూ కాశ్మీర్ అనమాట. ఇట్లా ఉంటాయి. దానికి సంబంధించి నిన్న మొదటి విడత ఎన్నికలు జరిగినాయి. ఒకసారి చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. 59% పోలింగ్ నమోదు కావడం విశేషం. జమ్మూ కాశ్మీర్లో జరిగిన గత 7 లోక్సభ అసెంబ్లీ ఎన్నికలతో పోల్స్తే ఇదే అత్యధిక పోలింగ్ అని జమ్మూ కాశ్మీర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పీకే పోలే తెలిపారు. పోస్టల్ బ్యాలెట్, మారుమూల ప్రాంతాల పోలింగ్ వివరాలు కూడా అందితే ఈ పోలింగ్ శాతం మరింత పెరగవచ్చని ఆయన చెప్పారు. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ రోజంతా స్థిరంగా కొనసాగింది. మహిళలు, పురుషులు, యువత, వృద్ధులు, నడవలేని వారు కూడా రాష్ట్రమంతటా పోలింగ్ బూత్ల వద్ద ఓపికగా వేచి ఉండడం కనిపించింది. ఈ రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ సీట్లకు తొలి దశలో 24 సీట్లకు ఎన్నికలు జరిగాయి. వాటిలో 16 కాశ్మీర్ లోయలో ఉండగా 8 జమ్మూ ప్రాంతంలో ఉన్నాయి. మొత్తం 23 లక్షల మందికి పైగా ఓటర్లు ఎన్నికల్లో 219 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. మొత్తం జమ్మూ కాశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆ అసెంబ్లీ స్థానాల్లో నిన్న 24 స్థానాలకు ఎన్నికలు జరిగినాయి.
ఆ ఎన్నికలు జరిగిన దాంట్లో లోయలో ఉన్న దాంట్లో ఒక 16 ఉన్నాయంట, ఇంకో 8 బయట ఉన్నటువంటి ప్రాంతాలకు. మొత్తం మీద కొంతవరకు ఎక్కువ శాతమే ఓటింగ్ నమోదు జరిగినట్టు 59% అంటే అక్కడ ఎక్కువ, మన దగ్గర తక్కువ అయి ఉండొచ్చు కానీ అక్కడ ఎక్కువ అనమాట. గతంలో జరిగిన కొన్ని పత్రికలు 61% అని రాస్తారు, ఎక్కువనే ఉన్నది. ఇక సింధు జలాల ఒప్పందాన్ని సమీక్షించాలి. 1960 నాటి పరిస్థితులు నేటి పరిస్థితులు వేరు, నిబంధనలను సవరించాలి. పాక్కు మోదీ సర్కార్ నోటీసులు జారీ చేసింది. ఇక ఫిక్స్డ్ ఛార్జీల పెంపు, నెలకు 300 యూనిట్ల విద్యుత్ దాటిన గృహ వినియోగదారులకు వర్తింపు. ప్రస్తుతం ఎల్టీ కేటగిరీలో ఫిక్స్డ్ ఛార్జీ 30, కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే 150 అవుతుంది. హెచ్టీ కేటగిరీలో విద్యుత్ ఛార్జీల పెంపు, 33 kV కనెక్షన్లకు యూనిట్ కి 50 పైసలు, 132 ఆపై కనెక్షన్లకు రూపాయి వరకు భారం. ఈఆర్సీకి వార్షిక ఆదాయ అవసరాల నివేదికలో డిస్కంల ప్రతిపాదనలో 1200 కోట్ల అదనపు ఆదాయం కోసం స్కెచ్ చేస్తా ఉన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది. రైతులు వ్యాపారాలు చేయండి, ఇక కుటుంబం అంతా వ్యవసాయంలోనే ఉండొద్దు, ఉద్యోగాలపైన దృష్టి పెట్టాలి. 4 ఏళ్లలో రాష్ట్ర బడ్జెట్ 7 లక్షల కోట్లు. ఇక చైనా +1కి తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం. ఎన్ఆర్ఐల పెట్టుబడులతోనే రియల్ ఎస్టేట్ వృద్ధి. ఎంఎస్ఎంఈ పాలసీ విడుదల సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. గత ప్రభుత్వం గొప్పలు చెప్పి పైసలు ఇయ్యలేదు అని చెప్పేసి భట్టి విక్రమార్క అంటా ఉన్నారు. కాగితాల్లో కాదు అమలు చేస్తామని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నాడు. ఇట్లా ఉంటే చిన్న పరిశ్రమలకు అండ 6 గ్యారంటీలతో ఆదుకుంటామన్న ప్రభుత్వం. నూతన ఎంఎస్ఎంఈ విధానం ఆవిష్కరణ. ఓఆర్ఆర్ RRR మధ్య 10 పార్కులు, 5% మహిళలు, 15% SC/ST వర్గాలకు, SC/ST పారిశ్రామికవేత్తలకు 1 కోటి, ఇతరులకు 30 లక్షల పెట్టుబడి రాయితీలు నడుస్తా ఉంది. ఇక సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల పాలసీని విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఇక్కడ చూసుకోవచ్చు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అంతర్జాతీయ కంపెనీలు ముందుకొస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక్కడ అన్ని రకాల వనరులు అందుబాటులో ఉండడంతో కంపెనీలు తరలి వస్తున్నాయన్నారు. ఫలితంగా ఇక్కడ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈ వ్యాపారం కూడా బాగా పెరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం 3 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర బడ్జెట్ 2028 కల్లా 7 లక్షల వరకు చేరుకుంటుందని చెప్పేసి ఆయన అంచనా వేసిండు. ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చేయండి. అనుమతి లేకుండా ఎలా నిర్మిస్తారు? నల్లగొండ పార్టీ ఆఫీస్ అక్రమ కట్టడం, 1 లక్ష జరిమానా చెల్లించండి అంటే హైకోర్టు మొట్టికాయలేసింది. సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామంట కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే. చట్టం తన పని తాను చేస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ మాట ఎప్పుడు ఎవరైనదంటే చట్టం తన పని తాను చేసుకుంటుందని ఎక్కువ ఉపయోగించింది ఎవరంటే గతంలో జానారెడ్డి గారు ఉపయోగించేది. ఆయన హోమ్ మినిస్టర్ ఉండే అప్పుడు, హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏం జరిగినా చట్టం తన పని తాను చేసుకోబోతా ఉంటది. ఇక భద్రాచలం ప్రధాన అర్చకుడిపై వేటు, అర్చకుడైన ఆయన కుమారుడి పైన కూడా వేటేసిందట. మరి కారణం ఎంతో చూడాలి. మదర్సాలతో దేశ భద్రతకు ముప్పు, శిశు మందిరాలకు నిధులెందుకు ఇవ్వడం లేదు? రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర మంత్రి బండి ధ్వజం. రవంత్ రెడ్డి ట్విట్టర్ టిల్లతుతో ప్రమాదం. రేవంత్ కేటీఆర్లపై రఘునందన్ రావు వ్యాఖ్యలు. గట్టిగానే నిన్న ఫైట్ నడుస్తా ఉంది. ఇక మంత్రుల్లో ఎవరో ఒకరు బుధ శుక్రవారాల్లో గాంధీ భవన్ కు రావాలని చెప్పేసి రేపు గాంధీ భవన్ కు మంత్రి పొంగులేటి షెడ్యూల్ రూపకల్పనకు టీపీసీసీ చీఫ్ ఆదేశం జారీ చేసిండు. కార్యకర్తల సమస్యలపై వినతుల స్వీకరణ అని చెప్పేసి అంటున్నారు. కార్యకర్తల కోసం మంత్రి వారానికి 2 మంత్రులు రావాలని చెప్పేసి, తర్వాత నెలకు 4 సార్లు, నెలకు 2 సార్లు ముఖ్యమంత్రి కూడా రావాలని చెప్పేసి ఆయన అంటే ప్రమాణ స్వీకరణ రోజు చెప్పారు. షెడ్యూల్ ప్రకారం వాళ్ళు రారు, అది కాదు ఇది పోదు ప్రయత్నం. సరే, శనార్థి తెలంగాణ దినపత్రిక ఒకసారి చూద్దాం. పెట్టుబడులు పెట్టండి, పూర్తిగా సహకరిస్తాం. అభివృద్ధిలో రాజకీయాలకు తావు లేదు. ప్రభుత్వం గడిల మధ్య లేదు, ఎప్పుడైనా కలవచ్చు. పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ భరోసా. ఎంఎస్ఎంఈ పాలసీ 2024 ఆవిష్కరణ. ఎప్పుడైనా కలవచ్చు అని రేవంత్ రెడ్డి అంటున్నారు. దీప్తి జీవాన్జీ మీకోసం కలుద్దామంటే అపాయింట్మెంట్ కూడా దొరకలే రేవంత్ రెడ్డి గారు. కలవండి అంటే అనడం కాకుండా కలిస్తే మంచిగా ఉంటుంది. ఇక జమిలీకి గ్రీన్ సిగ్నల్, నివేదికకు మోడీ కేబినెట్ ఆమోదం చెప్పింది. ఇక జమిలీ ఎన్నికల విధానానికి పచ్చ జెండా. శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లు చట్టం రూపం దాలిస్తే దేశంలో 100 రోజుల్లోనే లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగిపోతాయి. అంత ఈజీ కాదు. జమిలీ బిగ్ టాస్కే. ప్రశ్నార్థకంగా ప్రాంతీయ పార్టీలు, లాభపడనున్న జాతీయ పార్టీలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. దీనివల్ల జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, తర్వాత భారతీయ జనతా పార్టీ కానీ, సిపిఐఎం కానీ, ఇట్లా కొన్ని పార్టీలకు మాత్రమే, జాతీయ పార్టీలకు మాత్రమే లాభం జరుగుతుంది, ప్రాంతీయ పార్టీలకు అన్యాయం జరుగుతుందని చాలా మంది అంటున్నారు. అంటే చూడాలి మరి.
ఆచరణాత్మకం కాదు, కాంగ్రెస్ సహా 15 పార్టీలు వ్యతిరేకించిన ఇది ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం, ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్తున్న ముచ్చట్లు. ఆ ఇద్దరికే సమస్య, బహుళ ఎన్నికలతో ఇబ్బంది లేదు, జమిలీతో ఫెడరలిజం నాశనం, ప్రజాస్వామ్యం రాజీ పడే పరిస్థితి. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. హత్య చేసినోడే హత్య గురించి మాట్లాడినట్టున్నది ఇప్పుడు ఇక్కడ. రాహుల్ హత్యకు కుట్ర, పేదల సమస్యలపై రాహుల్ మాట్లాడడం బీజేపీకి నచ్చట్లే, ఆయనపై దాడి చేస్తామని బెదిరిస్తున్నారు. ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు ప్రతిని ఎన్నికల సంఘానికి పంపిన వైనం ఇది. ఇక పాకిస్తాన్ కు ఇండియా నోటీసులు, నేటి వాటాలు తేల్చాలని అల్టిమేటం. 1960 నాటి ఒప్పందాన్ని కొనసాగించడం కుదరదని స్పష్టం. తీవ్రవాదం పట్ల పాకిస్తాన్ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేసిన ఇండియా. పటేల్ విగ్రహం పెట్టి తీరుతాం, సర్దార్ లేకపోతే పాకిస్తాన్ లో తెలంగాణ 10 ముక్కలుగా, భారత్ విమోచన దినోత్సవం జరపకపోవడం సిగ్గుచేట అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ ఎత్తున్నా. దేవుళ్ల పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్లు బీజేపీలు, గాడ్సేలు ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నారు. కుల మతాల పేరుతో చిచ్చు పెడుతున్న బీజేపీ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిండు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతల ధర్నా, రాహుల్ పై బీజేపీ నేతల వ్యాఖ్యలపై నిరసన, బీజేపీ నాయకుల ఫోటోలతో ఆందోళన, మోదీ దిష్టిబొమ్మ దానం చేసిండ్లు. రాహుల్ ఆలోచనతోనే కొత్త పాలసీ, ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్ఎంఈలు కీలకం అని చెప్పేసి బట్టి విక్రమార్క అంటుండ్రు. 1 ట్రిలియన్ ఎకానమీయే లక్ష్యం అని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు అంటుండు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనతోనే రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ నూతన పాలసీని తీసుకొచ్చినామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇక ఎంఎస్ఎంఈ పాలసీ 2024 విడుదల కార్యక్రమంలో భట్టి మాట్లాడుతూ చాలా రాష్ట్రాల్లో ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయని, అయితే తెలంగాణలో ఆ రాష్ట్రాలకు భిన్నంగా పాలసీలు రూపొందించామని పాలసీ రూపొందించిన శ్రీధర్ బాబును అభినందించారు. శ్రీధర్ బాబు గారు అభినందిస్తా ఉన్నారు. కాకపోతే వీళ్ళు పెద్ద బడా లీడర్లు, ఇప్పుడు బట్టి విక్రమార్క అన్న శ్రీధర్ బాబు అన్న కూడా బడా లీడర్లు, కానీ వాళ్ళ నియోజకవర్గాలలో ఇంకా కొంచెం పెట్టుబడులు పెట్టి ఆ చుట్టుపక్కల ఉపాధి కల్పిస్తే బాగుంటది. మరి వీళ్ళు ఆ దృష్టి మాత్రం ఉండదు. మరి ఎందుకు అన్ననే ఉన్నది, అందుకనే శ్రీధర్ బాబు వాళ్ళు నియోజకవర్గంలో ఉన్నట్టుంది. ప్రశాంతంగా పోలింగ్, జమ్మూ కాశ్మీర్ లో తొలి విడత పోలింగ్, ఎల్ఓసీల వద్ద ఉన్న బూతుల్లో భారీ భద్రత, 10 ఏళ్ల తర్వాత ఓట్ల సందడి నడుస్తా ఉంది. డ్రామారావు కంపెనీ లీలలు, బీఆర్ఎస్ కు స్పందించే జనం కరువు, సొంత వారితో నటింపజేస్తున్న పింకీలు. ఇది బీఆర్ఎస్ అసలు రంగు. కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ట్వీట్ చేసిండు. ఎక్స్ లో బీఆర్ఎస్ డ్రామా వీడియో షేర్ చేసిండ్రు. రకరకాలు ఉంటాయి. అప్పుడు ఆమె ఉండే కదా, కల్వకుంట్ల కవిత ఉండే కదా, ఆమె ఏం చేసిందంటే కట్టెలు పెట్టింది, అండ పెట్టిరు, కానీ కట్టెలు పెట్టి అండలు పెట్టి కలుపుతున్నారు. కింద ముట్టియలేదు, అది మంట లేకుంటేనే వంటలు వండుతారు అన్నట్టు. వంట మార్పులు చేస్తా ఉంది కవిత. మంటలు లేకుంటేనే వంటలు చేయగలిగేటువంటి శక్తి వాళ్ళ దగ్గరనే ఉంటది. ఇది అతీంద్రియ శక్తులు అంటారు, ఏమంటారు తెలియదు. ఓం రీం చూప్ అంటే అయితే వాళ్ళు ఏమనుకున్నారు అంటే టీ న్యూస్ కెమెరామెన్ ఒక్కడే ఉన్నాడు, పైనుంచి ఫోటో తీస్తారు అనుకున్నారు. కానీ నిలబడరు అంటారు. అట్లా పట్టుకురా, ఓకే రెడీ నా అంటే రెడీ, నవ్వాలంటే నవ్వాలి, ఏడవంటే ఏడవాలి, అట్లుంటది లెక్క. ఇంకా వేరే కథ. కరోనా కొత్త వేరియంట్ కలకలం, జర్మనీలో వేరియంట్ గుర్తింపు, 27 దేశాలకు పాకిన కొత్త వేరియంట్ వ్యాప్తి ప్రభావం తక్కువే అంటున్నారు నిపుణులు. చలికాలంలో ప్రభావం ఉండొచ్చని అంచనా వేస్తా ఉన్నారు. మరి ఎంత ఆగమాగం చేసి ఇచ్చాంతరం అయితే ఆగమున్నది. తిండి కలిగితే కండ కలదోయ్ అని చెప్పేసి గురజాడ చెప్పాడు సార్ అని చెప్పేసి. పాలు, పండ్లు, గుడ్లు, కూరగాయలు, తృణ చిరుధాన్యాలు తింటే మంచిదని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నట్టు. ఎంత తినాలో లెక్క చెప్పితే ప్రమాదమే, ఆ లెక్క తప్పితే ప్రమాదం అంట పోషకాహార నిపుణులు అంటారు. ఇష్టం వచ్చినట్టు తింటే మరి ఆగమవుతుంది కథ. ఎందుకంటే ఫస్ట్ ఊబకాయంతో మళ్ళీ అదో పరిసరం ఉండదు లెక్క. సార్ దిశ చూద్దాం. మిషన్ మౌసం, వరదలపై సరికొత్త హెచ్చరిక వ్యవస్థ, దీని వల్ల కలిగే లాభ నష్టాలేంటి, తాజా ప్రాజెక్టులతో వరద నష్టాలకు చెక్ పడేనా, ఇది ప్రత్యేక బులెటిన్ లో మేము అందించే ప్రయత్నం చేస్తాం. వానలు వస్తే ఎట్లా మనం దాన్ని తట్టుకోవాలి, ఏం చేయాలి, ఎందుకంటే ఇక్కడ విజయవాడ దగ్గర బుడమేరు పొంగి విజయవాడ పరిసర ప్రాంతాలు మొత్తం సర్వనాశనమైన విషయం అందరికీ తెలిసిందే. కేరళ పరిస్థితులు ఎట్లా ఉంది, కేరళ వయనాడ్ లో విపత్కర పరిస్థితులు, ఆ గుట్టలను నాశనం చేస్తే ప్రకృతి మనల్ని ఎలా నాశనం చేస్తారో సింపుల్ ఎగ్జాంపుల్ కేరళ వయనాడ్ ఘటన. వాటిని ఎట్లా తట్టుకోవాలి, ఏం కథ అనే దానిపైన ఒకటి ప్రత్యేక బులెటిన్ ఇచ్చినట్టుంది. ఇక ఉచిత హామీలపై విచారణ అత్యంత అవసరం, ప్రస్తుతం విచారణ కుదరదు కానీ పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి సుప్రీంకోర్టు అంటుంది. ఈ ఉచిత హామీలపైన నిజంగా సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే దానిపైన విచారణ ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి పడితే వాడు ఇష్టం వచ్చినట్టుగా హామీలు వస్తున్నారు కూర్చుంటున్నారు, మంచిగా ఉన్నది.
మరి పరిస్థితి ఏంద్రా నాయన ఇక్కడ విద్యకు సంబంధించి కానీ వైద్యానికి సంబంధించి కానీ పాపం వైద్యానికి అంటే హాస్పిటల్లోకి పోయి లక్షల బిల్లులు కట్టలేక పేదోళ్ళు ఆగమాగం అవుతున్నారు. అయితే మేము ఎట్లనే వేయండి కొంచెం సాయం చేయించడం చెప్పేసి రోజు కొన్ని వందల మంది వస్తారు ఇక్కడికి. అంటే కారణం ఏంటి అంటే ఒకవేళ ప్రభుత్వాలే ఈ ఏదైతే వైద్యానికి సంబంధించి కానీ రీసెంట్లీ రాలేదన్న ఇక్కడ మేడ్చల్ దగ్గర మోహన్ నాయక్ అన్న వస్తే 1,20,00,000 బిల్లు ఒక పేదోడి బిడ్డకి అట్లయితే కూడా 20 లక్షలు ఏడగట్టాలి. అట్లా చేసినా కానీ ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. మళ్ళీ ఇగో ఇటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి 100% ఉచితాలు ఎవరి కోసం ఉచితాలు దీనిపైన ఆలోచించాలి. తర్వాత స్కూల్ పిల్లగాడు పుట్టిండంటే ఓకే సంతోషపడతారు, జర్ర పెరుగుతున్నట్టే భయం అవుతుంది. ఎందుకంటే ఇటు స్కూల్ వేయాలంటే వానికి ఏమంటారు దాన్ని ఫస్ట్ అడ్మిషన్ ఫీజా అడ్మిషన్ ఫీజు ఆ తర్వాత ఇక సంవత్సరం గడ్డ ఫీజు ఆ ఫీజు ఈ ఫీజు కట్టేసి అంటే ఒకవేళ మళ్ళీ ఇదేంటంటే స్టైల్ అన్నట్టు మరి అందరూ ప్రైవేట్ స్కూల్లో సామాన్యుడికి అందుబాటులో లేవన్న స్కూల్ మా పిల్లగాని కూడా ప్రైవేట్ స్కూల్ వేస్తేనే మంచిగా అవుతుందని ఇట్లా పాపం ప్రెస్టేజ్కి పోతున్నారు, పాపం రకరకాలుగా ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వమే ఆధ్వర్యంలోనే కార్పొరేట్ లెవెల్లో ఇక్కడ విద్య కానీ వైద్యం కానీ అందించినప్పుడు ఈ ఉచితాలు పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలి 100%. ఎందుకంటే ఒకవేళ ఏ ప్రభుత్వం అయితే అప్పు చేస్తుందో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే ఆ అప్పుని మొత్తం కూడా తీర్చాలనేటువంటి ఒక నిబంధన పెట్టాలి. లేకపోతే వాళ్ళ ఆస్తులు బీస్తులు జప్తు చేసి తీసుకుపోయి లోపల పడేసేయాలి. అట్లా అప్పుడు ఇలా బుద్ధి వస్తుంది. అట్లుంటుంది లెక్క ఏ పార్టీ అయినా కానీ. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు 2028లోనా 2029లోనా? 2028లో ముగుస్తున్న టీజీ ప్రభుత్వ కాలం ఆ తర్వాత 6 నెలలు పొడిగింపు ఉంటుందా లేదంటే కొత్త గవర్నమెంట్ 6 నెలలకే పరిమితమా లేక రాష్ట్రపతి పాలన వస్తుందా? రాష్ట్రంలో 2028 అసెంబ్లీ ఎన్నికలపై ఉత్కంఠ, జమిలీ ఎన్నికలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ బిల్లు, నియోజకవర్గాల పెంపుపై స్పష్టత కరువు, డీలిమిటేషన్ పై ఇంకా క్లారిటీ ఇవ్వని కేంద్రం. విభజన చట్టం మేరకు పెరగాల్సిన సీట్లు తెలంగాణలో 34, ఏపీలో 50 చొప్పున పెరిగే అవకాశం. ఇప్పటికి ఇంకా ప్రారంభం కానీ జనగణన. జమిలీని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ మజ్లిస్ అంటూ ఒక వార్త చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించే జమిలీ అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రక్రియకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, మంచిగా ఉంది. దీంతో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే సందేహాలు తలెత్తుతున్నాయి. జమిలీ విధానం ప్రకారం 2029లో లోక్సభకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి అన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. అయితే రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ కాల పరిమితి 2020లోనే కంప్లీట్ అయిపోతుంది, డిసెంబర్ 6న ముగుస్తుంది. అయితే మరోవైపు లోక్సభ ఎన్నికలు 2029 మేలో జరగాల్సి ఉంది. మరి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు 2028లో జరుగుతాయా లేకపోతే 29లో జరుగుతాయా? ఏముంటది ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పాలనలాగా రాష్ట్రపతి పాలన విధించి కొనసాగుతారు. ఎప్పటికీ చూద్దాం లేదు. ఏకాభిప్రాయమే పెద్ద సవాల్. జమిలీకి ప్రాంతీయ పార్టీలు సహకరిస్తాయా? ఉభయ సభల్లో ఆమోదానికి మద్దతు లభిస్తుందా? 18 రాజ్యాంగ సవరణలు చేయాల్సిందే. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం తప్పదా? 2029లోనే ఎన్నికల అంతకు ముందేనా? అప్పటికి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పరిస్థితి ఏంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు దీనికోసం ఎన్ని ప్రభుత్వాలను గుడుస్తుందో బీజేపీ ఇది కూడా ఉంటది. జార్ఖండ్ ను కథం పట్టించింది, ఢిల్లీని అటు ఇటు చేసి జార్ఖండ్ లో అలా హేమంత్ సోరెన్ తీసుకొని లోపలేసింది. అక్కడ ఉద్ధవ్ ఠాక్రే, అక్కడ మహారాష్ట్ర ఉద్ధవ్ ఠాక్రే పనిచేసింది, ఆడ ఈయన లోపలేసింది. అలా బాబాయ్ మాజీ సీఎం ఉంటే ఆయన బీజేపీలో కలుపుకుంది. చెంపై సోరెన్ 4 రోజులు ఉండరా బాబు అంటే నేనే ముఖ్యమంత్రి ఉండాలని మళ్ళీ ఆయన. జమిలీ ఎన్నికలకు కేంద్రం ఒకే కోవిన్ కమిటీ నివేదికకు మోడీ కేబినెట్ ఆమోదం చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశంలో వచ్చే అవకాశాలు కూడా ఉంది. అభివృద్ధిలో నో పాలిటిక్స్, రాజకీయాలకు తావు లేకుండా ఎంఎస్ఎంఈ కొత్త పాలసీ. ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ప్రభుత్వానికి సంపద, వ్యవసాయాన్ని మరవద్దు, అగ్రికల్చర్ మన కల్చర్, వారి కుటుంబ సభ్యులు ఉపాధి అవకాశాల వైపు మళ్ళాలి. స్కిల్ వర్సిటీకి ఇండస్ట్రీస్ నుంచి 500 కోట్ల రూపాయల ఫండ్ అంట. విద్యా విధానానికి పరిశ్రమల అనుసంధానం, మ్యాన్ మేడ్ ఫండర్గా మూసి అభివృద్ధి అని చెప్పేసి ఒక వార్త. 117.35 కోట్లతో ర్యాంప్ స్కీమ్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. పరిశ్రమలపై అధ్యయనం, అభివృద్ధికి దోహం, మానిటరింగ్ కోసం రైస్ కంపెనీతో ఒప్పందం జరిగిందంట. $1 ట్రిలియన్ ఎకానమీ, ఇదే స్టేట్ ఫ్యూచర్ టార్గెట్. 2400 కోట్ల రూపాయలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు అని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు. ఎంఎస్ఎంఈ పాలసీ, ఎస్సీ ఎస్టీ మహిళలకు రిజర్వేషన్, వారికి ఇచ్చే చీప్ ప్రైడ్ సబ్సిడీ 50% పెంపు, పెండింగ్ ఇన్సెంటివ్స్ దశల వారీగా విడుదల. డిప్యూటీ సీఎం బచ్చి విక్రమార్క. ఏ కులపుల వార్తలు ఆ కులపుల్లే చెప్తా ఉన్నారు. దేశాన్ని పాలిస్తున్నది గాడ్సే వారసులు, మరింత శక్తివంతం అవుతున్నారనే రాహుల్కు బెదిరింపులు.
బీజేపీ నేతల వ్యాఖ్యలపై మోడీ అమిత్ షా స్పందించరా? ప్రధాని భార్య ఎక్కడని మేము అవమానించలేమా? మేము తలుచుకుంటే బీజేపీ నామరూపాలు లేకుండా పోతుంది. వరంగల్ ధర్నాలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. మొన్న పేజర్లు తాజాగా వాకిటాకీలు. లెబనాన్ లో పేలుతున్న ఎలక్ట్రానిక్ పరికరాలు వాకిటాకీల ఘటనలో 14 మంది మృతి, 450 మందికి గాయాలు. ప్రతీకారం తీర్చుకుంటామన్న హెజ్బుల్లా. యుద్ధంలో కొత్త దశ ప్రారంభమైందని ఇజ్రాయెల్ చెప్తా ఉంది. ఇజ్రాయెల్ ఏమని చెప్తుంది? ఇక బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయండి, 15 రోజుల్లోనే పూర్తవ్వాలి. నల్లగొండలోని పార్టీ కార్యాలయం విషయంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పర్మిషన్ తీసుకోకుండా నిర్మిస్తే ఎలా అంటూ ప్రశ్న. ఇక ₹1,00,000 జరిమానా కూడా విధించింది. 2050 నర్సింగ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ. 14వ తేదీ వరకు అప్లికేషన్స్, 16 నుంచి ఎడిట్ ఆప్షన్. వచ్చే నెల 17న పరీక్ష జరుగుతోంది. పగడ్బందీగా నిర్వహించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. జమ్మూ కాశ్మీర్లో 59% పోలింగ్. ఇక ఇందర్వేర్లో అత్యధికంగా 80.06%. ఇక ట్రోల్లో అత్యల్పంగా 40.58%. ప్రశాంతంగా ముగిసిన మొదటి విడత పోలింగ్. జానీ మాస్టర్ పై ఫోక్సో కేసు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో నమోదు. తెలంగాణ మహిళా కమిషన్ కు సైతం కంప్లైంట్. ఫిర్యాదు చేసిన మహిళా సంఘం సభ్యులు. మాకు గన్ పెన్స్ సరిపోతలేరని వాళ్ళు అంటున్నారట. ఎవరు ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ ఉంటారు కదా, వాళ్ళకి అంటున్నారంట, మాకు గన్మెన్లు సరిపోరు, మరింత మందిని ఇవ్వండి. నామినేటెడ్ కార్పొరేషన్ల చైర్మన్ల తపన. మంత్రులు సన్నిహితుల ద్వారా పైరవిల్లు కూడా చేస్తున్నట. ఇంటెలిజెన్స్ విభాగానికి రిక్వెస్టులు. సీఎం దృష్టికి వెళ్లిన వ్యవహారం. ఇక జిల్లాల్లో తలెత్తే సమస్యలపై ఆరాధిస్తున్నారు. ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందనే చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్లకు 1+1 గన్మెన్లు ఇచ్చింది. ఇంకేమి ఇస్తారా నాకు అర్థం కాదు. ఏముంటది ఇప్పుడు? బీసీ కార్పొరేషన్ ఉంది, ఎస్సీ కార్పొరేషన్ ఉంది, ఇంకో కార్పొరేషన్ ఆయిల్ ఫెడ్ ఉంది. చేసేది ఏమున్నది? కుర్చీ తప్ప ఏమన్నా? మీకు ప్రాణభయం ఎందుకు ఉంటది? ఒకవేళ ప్రజలలో ఉండే వాళ్ళకి ప్రాణభయం ఎందుకే? ప్రజల మనుషులు కదా, మరి ప్రజల మనుషులు కాదని ఒప్పుకుంటారా? ఒకటి లెటర్ రాయరు, మేము ప్రజల మనుషులం కాము, మేము లంగ కథలు దొంగ కథలు పడుతున్నాం కాబట్టి మా మీద దాడులు జరుగుతాయి, అందుకని మాకు పెంచండి అని చెప్పేసి లెటర్ రాయరు. కబ్జాలు ఏమైనా చేస్తున్నారా ఏంది? ఇక అన్నీ చేస్తారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఇద్దరే కీ రోల్ అంట. ఎవరు? జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఎమ్మెల్యేదే కీలక పాత్ర. ఇక ప్రొవిజన్ రూల్స్లో పొందుపరిచిన హౌసింగ్ శాఖ సీఎం రివ్యూ ఆమోదం తర్వాత ఫైనల్ అంట. త్వరలో సమీక్షా సమావేశం కూడా నిర్వహిస్తారు. హై రైజ్ భవనాలపై హైడ్రా నిఘా. నోయిడా ట్విన్ టవర్ల తరహాలో కూల్చివేత. ప్రముఖ బిల్డర్ల నిర్మాణాలపై ఇప్పటికే అధిక ఫిర్యాదులు. చెరువులు బఫర్ జోన్లలో నిర్మించినట్టు కంప్లైంట్. ఇటీవల కుమటికుంట వాసవి ఆ నిర్మాణాలపై సర్వే చేస్తా ఉన్నారు. ఈ మొత్తం సర్వనాశనం అయిపోయింది. హై రైజ్డ్ ఏంటి భవనాలు? హై రైజ్డ్ భవనాలు అంటే ఏంటిది? ఇదో పరిశాను. కొంతమందికి తెలుస్తుంది, తెలియదు. అయితే విషయం ఏంటంటే 50 అంతస్తులు, 60 అంతస్తులు, 70 అంతస్తులు ఎట్లుంటుంది అన్నట్టు లెక్క. అవి పెట్టేసి మీద కడతారు. మళ్ళీ ఎడ కడతారంటే చెరువుల పక్కకు, చెరువులనే. ఇది ఏం కావాలి, నీకేం కావాలంటే లేక్ వ్యూ అంటే ఏంటిదంటే, లేక్ అంటే చెరువు కనిపించాలి. కిటికీలకి వెళ్ళి చూస్తే చెరువు కనిపించాలి. అటువంటిది ఇప్పుడు ఒకటి కొంటలేరంట. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా వచ్చింది కదా, చెరువులకి వెళ్ళి చూస్తే ఇది కొన్నామనుకో మళ్ళీ ఎప్పుడో ఒకసారి వచ్చి తట్టుకొని కూలుస్తారు. ఇది పరిచయం అవుతుందని చెప్పేసి చాలా మంది కొంటలేరంట. ఈ హైడ్రైజ్డ్ భవనాలు ఎవరెవరు కడతారంటారంటే ఈ రామేశ్వరరావు, తర్వాత లేకపోతే రామేశ్వరరావు, ఈ అపర్ణ కన్స్ట్రక్షన్స్, లేకపోతే ఇప్పుడు ఆయన రామరెడ్డి వెంకటరామరెడ్డి ఏముంది, వెంకటరామరెడ్డి ఏంటిదే, ఇటువంటి అన్ని మొత్తము పెద్ద పెద్ద కట్టడాలు కథ అంతా కూడా జరుగుతుంటది అనమాట. రామ్కి సంస్థ ఇటువంటి వాళ్ళు మొత్తం ఇష్టం వచ్చినట్టు కడతారు. వాళ్ళందరినీ మేనేజ్ చేస్తారు. మరి ఇంకోటి గమ్మత్ ముచ్చట ఏంటంటే, జిహెచ్ఎంసీ పరిధిలో పక్కన బస్తీ ఉంటది, వాడు 2 ఫ్లోర్లు వేసుకుంటే అక్కడ పర్మిషన్ ఉండదు. పక్కనే 56 ఫ్లోర్ల బిల్డింగ్ నడుస్తుంది, ఎట్లా పర్మిషన్ వస్తుందిరా? అప్పుడు ఆ బాబా అంటాడు. వచ్చి నాకు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వస్తాడు, ఇరిగేషన్ ఆయన వస్తాడు, ఆయన వచ్చి పేదోళ్ళు కట్టుకుంటే ఆ పాప. మియాపూర్ చౌరస్తాలో ఇదే జరిగింది. చౌరస్తా పక్కన ఉన్న బస్తీలో 2 ఫ్లోర్ల బిల్డింగ్ పర్మిషన్ లేదు, పక్కన 56 అంతస్తుల బిల్డింగ్ నడుస్తుంది. అట్లేం కాదు, వాళ్ళు వేరే లెక్క. సర్వే చేస్తున్న హైడ్రా అధికారులు ఫైల్ ఫోటో ఉన్నది. ఇక జలవిహార్పై చర్యలు తీసుకోండి అని చెప్పేసి హైడ్రాకు సిపిఐ ఫిర్యాదు చేసింది. మంచిగానే ఉన్నది. ఎంఐఎం ఏం చేస్తే మీరు అదే చేయండి. సిపిఐ ఉన్నది కూడా ఉంచుకున్నది పోతుంది, ఉన్నది పోతుంది. ఆయనతో ఉన్నది కూడా పోనీయకండి జరా. డిఎస్పీగా నిఖత్ జరీన్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన డీసీపీ విధుల్లో చేరుతున్న జాయినింగ్ రిపోర్ట్. 2.5 ఏళ్ల పాటు స్పెషల్ ట్రైనింగ్ ఉండబోతుందంట. నిఖత్ జరీన్ ఉంది కదా, బాక్సర్ లో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. తర్వాత ఒలింపిక్స్ లో పాల్గొన్నది. ఒలింపిక్స్ లో మనకు అంటే పథకం రాలేకపోయింది, కాకపోతే ఆమె మంచి ప్రతిభ కనబరిచింది. ఆమె జూనియర్ ఇక్కడ ఏవి కాలేజీలో.
ఒకసారి పల్లవి దినపత్రిక చూద్దాం. జమిలీ ఎన్నికలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, ఆమోదం తెలిపిన సెంట్రల్ కేబినెట్. శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టే ఛాన్స్, ఇది ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం అంటున్నారు ఏఐసిసి చీఫ్ ఖర్గే. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు మేము వ్యతిరేకం అంటున్నారు అసదుద్దీన్ ఓవైసీ. నల్లగొండ బీఆర్ఎస్ ఆఫీసును 15 రోజుల్లో కూల్చేయండి. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు. బిల్డింగ్ కట్టిన తర్వాత పర్మిషన్ తీసుకోవడం ఏంటని ఆగ్రహం. నల్లగొండ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ₹1,00,000 పరిహారం చెల్లించాలని చెప్పేసి ధర్మాసనం క్లియర్ చెప్పేసి. అధికారం ఉంటే అయిపోయా. రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీని డిజైన్ చేశాం, 1 ట్రిలియన్ ఎకానమీ సాధించాలన్నదే మా లక్ష్యం. ఎంఎస్ఎంఈ 2024 పాలసీని రిలీజ్ చేసిన సీఎం రేవంత్. పాలసీలో ఎస్సీ ఎస్టీ మహిళలకు రిజర్వేషన్లు, ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తాం. గత ప్రభుత్వాలు చేపట్టిన పనులను ముందుకు తీసుకెళ్తామని వెల్లడి. ఆర్థిక వ్యవస్థను ఎంఎస్ఎంఈలు కీలకమంటూ బట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలు. కాశ్మీర్లో తొలి విడత పోలింగ్ 58.85% అని చెప్పేసి ఒకటి. ఇక 400 కోట్ల రూపాయలు ఇవ్వనందుకే ఇన్కన్వెన్షన్ కూల్చివేత అని చెప్పేసి బాల్కా సుమన్ అంటున్నాడు. మరి 400 కోట్ల రూపాయలు లంచమే ఇవ్వాలంటే అది ఎన్ని వేల కోట్లు ఉండాలి మరి చెప్పాలి బాల్కా సుమన్ అన్నా, మరి చెప్పాలి నువ్వే ఎన్ని వేల కోట్లు ఉన్నది, కథ ఎంత, మరి ఎంత నడిచింది, ఏం కథ అనేది. ఒకవేళ అట్లా అనుకుంటే అది అక్రమం అని చెప్పేసి మీరు కూడా ఒప్పుకున్నట్టే కదా. అంటే ఒకవేళ సక్రమమే అయితే ఎందుకు కూల్చేస్తారు, ఎంత ఉంటుందిగా లెక్క, దానిపైన క్లారిటీ రావాలి. చెన్నూరులో కథం బట్టి ఇక డిఎస్పీగా బాక్సర్ నిఖత్ జరీన్. నవంబర్ 10లోగా బీసీ గణన పూర్తి చేయాలి. ఒకటి ఏంటంటే ఇక్కడ ఇది డిఎస్పీ ఉంది కదా, డిఎస్పీ జాబు గ్రూప్ 1 ఆఫీసర్. ఇది గ్రూప్ 1 ఆఫీసర్కి సంబంధించి అంటే గ్రూప్ 1 ఆఫీసర్ని కూడా డైరెక్ట్గా నియమించేటువంటి అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. కాబట్టి ఆమెకు అంటే ప్రత్యేకంగా ఇట్లా స్పోర్ట్స్లో ప్రతిభ కనబరుస్తుంది కాబట్టి నిఖత్ జరీన్కి అక్కడ డిఎస్పీ పోస్టు ఇస్తున్నారు. అది నవంబర్ 10లోగా బీసీ గణన పూర్తి చేయాలి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి. సప్లాన్ తీసుకొచ్చి 25,000 కోట్ల నుంచి 35,000 కోట్లు ఇవ్వాలి. ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. నువ్వు గడ్డి వీకినావు అప్పుడు 10 సంవత్సరాలల్లా. అయితే ఏమైందంటే ఇప్పుడు ఎంపీసీలకు సంబంధించి 2,000 కోట్ల రూపాయలు కేటాయించిండు. ఎప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించి ఆయన ఎవరు శ్రీనివాసన్ ఉన్నాడు కదా, తాడూరి సీనన్నకు ఆయనని చైర్మన్ చేసిండ్రు. చైర్మన్ చేస్తే మంచిగా ఉంటుంది, ఆయన మా ఊరు ఆయన పక్క అయితే మంచిగా ఉన్నాయి శాలివాహన పాప ఆయన. అయితే మంచి బాగా మాట్లాడేటోడు. ఈ డిబేట్లలో ఏడ చూసినా కానీ ఏ ఛానల్లో చూసినా కానీ ఆయనే కనిపిస్తాడు, ఎవరు తాడూరు సీనన్న. అయితే కనిపించి మాట్లాడి మంచిగా అట్లా చేసిన తర్వాత 2,000 రూపాయలు కేటాయిస్తున్నాం అట్టి ఇట్లా అనగానే అరే పాపం మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో పాపం అభివృద్ధి ఎందుతుంది, మంచిగానే జరుగుతుంది, 4 రూపాయలు కేటాయించినట్టు అవుతుందని అని అందరూ అనుకున్నారు. లాస్ట్కి వస్తే జీతాలకు కూడా ఆడికి పైతారు, ఒక టేబుల్ వేసినట్ట, ఒక కుర్చీ వేసిరు, గంతే కూర్చోవాలా పోవాలా లేవాలి, గింతే లెక్క. ఇక్కడ ఏది బీసీ కమిషన్కి సంబంధించి కూడా రాష్ట్ర బీసీ కమిషన్కి సంబంధించి గతంలో చైర్మన్గా పనిచేసిన బిఎస్ రాములు ఉన్నారు కదా, ఆయనతో నేను మాట్లాడితే ఏం సార్ మీరు ఏం చేస్తున్నారు, కథ ఏంది, బీసీలకు సంబంధించి అన్యాయం జరుగుతుంది, ఆ రిజర్వేషన్లలో అన్యాయం జరుగుతుంది, తర్వాత అక్కడ ఏది స్టూడెంట్స్ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో అక్కడ ఉద్యోగాల విషయంలో కూడా అన్యాయం జరుగుతుంది, మీరు సపరేట్గా పట్టించుకోకపోతే ఎట్లా, ఏది దీని మీద అధ్యయనం చేస్తారా అంటే ఏం చేయాలి సుదర్శన్, నేను ఏం చేయాలి, ఇంత జీతం ఇస్తుర్రు అయిపోయింది. ఇక తర్వాత మాకు ఒక ఆఫీసర్ ఉంటాడంటే ఆఫీసర్ కూడా సరిగ్గా లేరు, స్టాఫ్ ఎవరన్నా ఉన్నారంటే ఆ స్టాఫ్ కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు. ఇక మన దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. ఓ కుర్చీ వేసిండ్రు, కుర్చీలో కూర్చుంటున్నాము, సభ్యులు ఉన్నారు, సభ్యులు కుర్చీలో కూర్చుంటారు, వస్తున్నాం పోతున్నాం, ఏం చేయాలని అర్థమైతలేదు. ప్రభుత్వం అంటే కేసీఆర్ పోస్ట్ ఇచ్చిండు కానీ ఇంకేం లేదని చెప్పిండు అన్నట్టు. అటువంటి పరిస్థితి ఉన్నది. ఎంపీసీలకు సంబంధించి కూడా గదే కథ. ఇప్పుడు ఇక ఈయన చెప్తాడు మళ్ళీ ఇప్పుడు కేటీ రామారావు అంటున్నాడు ఎంపీసీలో మంచి జరగాలి, అట్లా జరగాలి. నువ్వు ఏమని ఇప్పుడు క్లియర్గా మీరు ప్రకటించండి. బీసీలకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించింది. ఏది 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ప్రకటించిండ్రు కాబట్టి వాళ్ళు దానికి ఎట్టి పరిస్థితుల్లో ముందుకెళ్తామని చెప్తా ఉన్నారు. కులకరణ చేయాల్సిందే అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ పదే మాట్లాడుతున్నాడు. కాబట్టి వాళ్ళ స్టాండ్ అట్లున్నది. మరి బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో నువ్వో మీ నాయన్నో ఎవరో ఒకటి అదే అంటున్నాడు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలంటున్నాడు. ఇప్పుడు తప్పని పరిస్థితిలో మరి గట్టి వచ్చి చెప్పు మీ నాయన కూడా. అప్పుడు తాడూరు సీనన్నకి ఏం లేదు. ఇప్పుడు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ చందనగర్ చెందిన జేరిపాటి జయపాలన్నకి ఇచ్చిండ్రు. ఆయన కూడా కదే పరిస్థితి. ఇప్పుడన్నా చూడాలి. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే పనిచేసే ప్రెసిడెంట్. ఓకే. కేరళలో మరో మంకీ పాక్స్ కేసు అంట.
యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తికి అంట చాలా జాగ్రత్తగా ఉంటారు. మంటిపాక్స్ అంటే ఇట్లా అమ్మోరు వచ్చినట్టుగా ఇట్లా బుగ్గలు. ఏ కొత్త రోగాలు వచ్చినా కేరళకే అందుతుంది, ఎందుకంటే ఇలా అన్ని హాస్పిటల్లో విదేశాలలో పనిచేసి వస్తారు కాబట్టి అదే అవుతుంది. యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తికి సోకినట్లు వెల్లడించిన ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖనంట దేశంలో 2కు చేరిన బాధితుల సంఖ్య ఇది కూడా గిట్టినే అన్నారు. ఏది కోవిడ్ కూడా ఒకరికి వచ్చింది, ఇద్దరికి వచ్చింది, వేరే దేశం నుంచి వచ్చింది అంటే మెల్లమెల్ల గోల్ వేసుకుంటే అయిపోయి అన్నాడు. దేశం అంతా అయింది. బ్లీచింగ్ పౌడర్ చల్లితే అయిపోయి అన్నాడు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి రానోళ్లే లేరు అన్న కాడికి వచ్చింది కథ. జానీ మాస్టర్ పై ఫోక్సో కేసు ఎఫ్ఐఆర్ లో చేర్చిన నార్సింగ్ పోలీసులు లడక్ పరారైన జానీ అతన్ని పట్టుకునేందుకు బయలుదేరిన స్పెషల్ టీమ్స్. ఇది లవ్ జిహాదీ కేసు అంటున్నది బీజేపీ మహిళా మోర్చా. ఏందో అది ఏంటంటే వాళ్ళ జూనియర్ ఉంటది కదా, జూనియర్ ప్రధాని భార్య అంటారు మరి. ప్రధాని భార్య ఎక్కడని మేము అడగలేమా? కేంద్రంలోని ఫాసిస్టు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడినాయి. రాహుల్ గాంధీకి భయపడే బీజేపీ నేతల దాడులు. దేశవ్యాప్తంగా ఆ పార్టీ నేతలపై కేసులు పెట్టాలి. కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇది పల్లవిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు ఏమంటుందో చూద్దాం. ఇక జమిలీకి జై అంట. కోవింద్ కమిటీ నివేదికకు కేంద్రం ఆమోదం చెప్పింది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే అమలు. ఏకాభిప్రాయ చర్చల ద్వారా తర్వాత బిల్లు అంట. మా మంత్రి అశ్విని వైష్ణవ్ అంటున్నాడు. ఇక ఏకకాల ఎన్నికలను తప్పుపట్టిన విపక్షాలు. ఏది ఇక ఎవరికి లాభం? రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ. ఓట్ల శాతం పార్టీలకు అసెంబ్లీలో ఒకలా, లోక్సభలో మరోలా ఉంటుందంట. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఎందుకంటే అసలు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఏది అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎక్కువ శాతం మంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వైపు మొగ్గు చూపిండ్రు. కారణం ఏంటంటే అక్కడ బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతతోటి ఇక్కడ వేసిండ్రు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు వచ్చిన తర్వాత మొత్తం అంతా సినారీ అంతా మారిపోయింది. 17 లోక్సభ స్థానాలు ఉంటే ఒకటి ఎంఐఎం ఎప్పుడైనా అట్లనే ఉంటుంది లెక్క. కానీ అది కాకుండా ఇంక 16 స్థానాలు ఉంటే 8 కాంగ్రెస్ 8 బీజేపీకి వచ్చినాయి. అంటే అక్కడ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉండాలి, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉండాలి అనే ధోరణిలో ఓటరు మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఉంటుంది లెక్క. ఇక చిన్న మధ్య తరహా పరిశ్రమలతోనే ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలి. రైతు కుటుంబాల్లో అందరు వ్యవసాయంపై ఆధారపడద్దు, కొందరు ఇతర రంగాల్లోనూ రాణించాలి. ఎంఎస్ఎంఈ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక జమిలీ దిశ కోవిడ్ కమిటీ 10 కీలక సూచనలంట. పార్టీలో భిన్నాభిప్రాయం. 32 అంగీకారం, వ్యతిరేకించినవి 15 అంట. పార్టీలో ఒకేసారి ఎన్నికలు సాధ్యమేనా? దానికి 6 రాజ్యాంగ సవరణలు కాదు 18 కావాలంట. మరి ఏందో 6 రాజ్యాంగ సవరణలు చేయాలి. సగం రాష్ట్రాల ఆమోదం కావాలి. మరి సగం రాష్ట్రాలు ఆమోదిస్తాయా? 10 కొత్త పారిశ్రామిక పార్కులు రాబోతున్నాయి అంటే ఓఆర్ఆర్ RRR మధ్యలో రాబోతున్నాయి. వాటిని 5 ఎంఎస్ఎంఈలకు కేటాయింపు. 5 ఏళ్లలో ఇలాంటి 25,000 పరిశ్రమలు 4,000 కోట్లతో సహాయం. సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమల నూతన విధానంలో ప్రభుత్వం వెల్లడి. తెలుగు వర్సిటీకి సురవరం పేరు రేపు మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉందంట. సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు. ఆయన సురవరం ప్రతాప్ రెడ్డి గారు అప్పుడు గోల్కొండ కవుల సంచిక తీసుకొచ్చేసిండు. 354 మంది ప్రాచీన కవులు, తర్వాత ఆధునిక కవులతోటి అప్పుడు సంచిక తీసుకొచ్చిండు. అంటే ఆ సంచిక తీసుకురావడమే కాదు, అప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులకు, అంటే అక్కడ ఆంధ్ర తెలంగాణ అనేటువంటి భాష, తర్వాత ఇక్కడ కవులు మీ దగ్గరనే ఉన్నారా, కవులు మా దగ్గర లేరా అట్లని చెప్పేసి ఒక చర్చ జరిగింది. ముడుంబు రాఘవాచార్యులు అంటోడు తెలంగాణలో కవులు మృగ్యం అని చెప్పేసి వాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అట్టెట్టరా బాబు, మా దగ్గర కవులు ఎందుకు లేరు, కళాకారులు ఎందుకు లేరు, రచయితలు ఎందుకు లేరు, అందరు పాఠకాలు ఆటకాలు, ఇంటింటికో రచయిత ఉంటాడు మీకు తెలియదు కావచ్చు చాలా మంది. మా రాచకొండ కూడా ఇక్కడనే ఉన్నారు, ఇట్లా కొండలే ఉన్నాయి రా బాబు, మీ దగ్గర గుట్టల లెక్క కాదు లెక్క, మా దగ్గర వేరే ఉందని చెప్పేసి క్లియర్గా ప్రకటించిండు సురవరం ప్రతాప్ రెడ్డి. ఆయన అప్పుడు అంటే పత్రికను నడిపి పత్రిక నడపడంతో పాటు చాలా అంటే దానిమంటారు అక్కడ నిజాముకు వ్యతిరేకంగా డైరెక్ట్గా రాతలు రాసేసి రకరకాలుగా అప్పుడు చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిండు సురవరం ప్రతాప్ రెడ్డి. నుంచి ఆయన పేరు పెడతా ఉన్నారు. లెబనాన్ లో మళ్లీ పేలులు, ఈసారి వాకీటాకీలు, సౌర పరికరాలు లక్ష్యం, 14 మంది మృతి, 450 ఏంటంటే అది దొడ్డి కొమరయ్య పేరు పెట్టాలని చెప్పేసి కూడా ఒక ప్రతిపాదన ఉంది. ఒకవేళ అటువంటి ప్రతిపాదన ఒకవేళ గట్టిగా దవ్వుకున్న ముందుకు రాగల అని చెప్పేసి ధన్మని పెట్టేస్తున్నట్టు లెక్క అని అంటున్నారు. మరి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి వాళ్ళ భార్య శ్వేత చనిపోయి ఉండే ఏకాదశి దిన కర్మ మాజీ ఎమ్మెల్యే పుడమి నిప్పుల కొలిమి, ఏ ప్రాంతము సురక్షితంగా లేదు. జూన్ 22 తర్వాత 22 అత్యంత వేడి రోజు. జూన్ ఆగస్టుపై క్లైమేట్ సెంట్రల్ నివేదిక ఇచ్చిందంట.
బాగా నిప్పుల కొలిమిగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుందంట. పరిస్థితి మొత్తం కూడా ఎండ ఎక్కువైతున్నది. అక్కడ ఏది ఆ పొర ఉన్నది కదా, ఓజోన్ పొర దెబ్బతింటున్నది. ఇక వాన అందరికీ కారణం మానవ తప్పిదాలే. మనం ఇష్టం ఉన్నట్టు చేస్తూ ఉంటాం, అది అట్లనే చేస్తూ ఉంటాం. పుట్టుకతో అందులకు ఆ కంటి చూపు అరుదైన ప్రయోగానికి సిద్ధమైన ఎలాంటి మాస్క్ ముందుకు తీసుకొస్తారు. చాలా గొప్ప విషయం. ఎందుకంటే పుట్టుకతో అంటే వాళ్ళు కళ్ళు లేకుండా అంటే చూపు లేనటువంటి వాళ్లకు చూపునిచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎలన్ మస్క్. కొన్ని ప్రయోగాలు మాత్రం నిజంగా అద్భుతం అసలు ఎలన్ మస్క్ చేస్తున్నాయి. తర్వాత ఏంది, ఇప్పుడు డ్రైవర్ లేకుండానే కారు నడుస్తుంది. ఇది ఓ అంటే పోయి ఆడ నిలబడే అంటే నిలబడుతుంది, హార్న్ కొట్టే అంటే హార్న్ కొడుతుంది. అంటే ఇప్పుడు మన ఇండియాలో కూడా ఉన్నాయి వాస్తవంగా. XUV 700 ఫుల్లీ లోడెడ్ కారు అంటే ఉంటది, కానీ మన దగ్గర అటువంటి రోడ్లు లేవు సార్. వ్యవస్థ ఉండాలి, ఉంటే అట్లా సెట్ అయితే లెక్క. ఈమెం రాసుకొచ్చింది. కేసీఆర్ హయాంలో పారిశ్రామిక ప్రగతి సిరిసిల్లలో పారిశ్రామిక ప్రగతి పైసలు వచ్చినాయి, సిద్దిపేటలో పారిశ్రామిక ప్రగతి పైసలు వచ్చినాయి, గజ్వేల్లో పారిశ్రామిక ప్రగతి పైసలు వచ్చినాయి. చాలా కూడా ఏడున్నది పారిశ్రామిక ప్రగతి, బాగున్నది కథ. ఆడ కూడా లేదు, కాకపోతే పైసలు ఎక్కువ కేటాయించిండు. మా నియోజకవర్గాలకు పైసలు ఎక్కువ కేటాయించు, పారిశ్రామిక ప్రగతి ఆడ కూడా లేదు. ఇక రీజనల్ రింగ్ మాస్టర్లు అంట, అస్మదీయుల కోసమే RRR అష్టవంకరలు. గీత మారిన దగ్గరల్లా కాంగ్రెస్ నేతలకు 100 ఎకరాల భూములున్నాయి. ప్రభుత్వ పెద్దలకు మేలు చేసేలా అలైన్మెంట్లో మార్పులు. రైతుల చేన్లను చీల్చుతూ పేదోళ్ల భూముల కోసం బాటలంట, పెద్దోళ్ల భూముల కోసం బాటలు. వికారాబాద్ వైపు మరింత జరిపేలా కలుపుతున్న పావులు. అలైన్మెంట్ మారిన చోట క్షేత్రస్థాయిలో రెడ్ కలర్ మార్కింగ్ అంట. ప్రజా ప్రయోజనం ఉత్తదే ఇది బలవుతున్నది పేద రైతులే. ఇది వాస్తవం. ఇది ఈ కథనంలో తప్పేం లేదు. మనం ఏంటంటే అన్ని వ్యతిరేకించడం ఏమి ఉండదు లెక్క. ఎందుకంటే కొన్ని ఇక్కడ ఏది రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి మెల్లగా ఒకవేళ జర్ర పెద్దోళ్ళ భూములు, జర బలిసినోళ్ళ భూములు, ఎక్కువ భూములు 100 ఎకరాల భూములు ఉంటాయి కదా, ఇట్లా అంటుందంట. ఇట్లా గుండ్రా రావాలి, కానీ ఏం చేస్తుందంటే ఇట్లా తిప్పుతున్నారంట. తిప్పేసి పేదల భూములు బలి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే పేదలని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. సంక్షేమ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా బాధితుల పక్షాన ఉండాలి. అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా 100 ఎకరాలు వాళ్ళ భూములకు రెక్కలు వచ్చే విధంగా చూసుకుంటున్నారు, కానీ పేదల భూములేమో పోవాలి, మీ భూములేమో మంచిగా. ఎట్టి పరిస్థితుల్లో ఇది మాత్రం కరెక్ట్ కాదు, ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది జరుగుతుందంట. అందుకని మా దగ్గరికి బాధితులు కూడా వచ్చిండ్రు, అందుకని చెప్తున్నాం. ఇక జమిలీ ఎన్నికలకు కేబినెట్ ఓకే. నేడు చెలో భవన్ రుణమాఫీ కానీ రైతుల పిలుపు, మద్దతు ఇవ్వాలని కుల సంఘాలకు వినతి. సోషల్ మీడియా ద్వారా రైతులంతా ఏకం. ప్రభుత్వం మాట తప్పిందని ఆగ్రహం. మాఫీ అయ్యేదాకా పోరాడండి, మేము కూడా మద్దతు. విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఇది అంటే ప్రభుత్వం చేసినటువంటి ఒక చిన్న తప్పిదమే అనుకోవాలి. ఎందుకంటే అందరికి రుణమాఫీ చేసినాం అన్నారు, కాకపోతే ఏంటంటే చాలా మందికి రుణమాఫీ కాలేదు. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా తెలుసు, మంత్రులకు కూడా తెలుసు. మంత్రులు కూడా క్లియర్గా చెప్పేసినారు, ఇన్ని లక్షల మందికి రుణమాఫీ మేము చేయలేదు. ఇంకా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, పేరు మార్పులో కానీ, తర్వాత ఆధార్ కార్డు ఇష్యూస్ ఎన్ని రోజులు ఉంటాయి అయితే అన్నారు. నేను ఏమంటున్నానంటే నిజంగా ఒకవేళ అవి చేయాలనుకుంటే సరి చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మీరే ఒక ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది. బీఆర్ఎస్ బ్యాంకర్లకు అఫీషియల్ గా మీరు ఆర్డర్లు ఇయ్యారు, మీడియా ముందు కొట్టుడు తప్ప బ్యాంకర్లకు మీకు ఆర్డర్లు ఇయ్యారు. రైతులు బ్యాంకర్ల చుట్టూరు తిరుగుతూ ఉంటారు, బ్యాంకర్లు రైతులను పట్టించుకోరు. రైతులు ఏం చేయాలో అర్థం కాదు. లాస్ట్ కు బీఆర్ఎస్ వాళ్ళకు ప్రత్యేకంగా మీరే ఒక ఆయుధం ఇస్తున్నట్టు అవుతున్నది. కాబట్టి మీరు ఆలోచించుకుంటే మంచిది, లేకపోతే దెబ్బ పడుతుంది. ఇక బీసీ డిక్లరేషన్ కోసం పోరు చేయాలి, నువ్వు చేయాలి. దొంగనే దొంగ అంటున్నట్టుండే లెక్క. అంతే అయిపోయిందా? ఫార్మా రైతులకు హైకోర్టు నోటీసులు అని చెప్పేసి ఇది ఏమే ఇట్లా అంటుంది. మొత్తం మీద కాన్పు కోసం ఏది ఏమైనప్పటికీ జమిలీ ఎన్నికలకు సంబంధించి మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది. తర్వాత ఏది రామ్నాథ్ కోవింద్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఎట్టి పరిస్థితుల్లో మేము జమిలీ ఎన్నికలు నిర్వహించి తీరుతాం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అందులో భాగంగానే కేంద్ర మంత్రివర్గం కేంద్ర క్యాబినెట్ కూడా ఇప్పటికే ఆమోదం చెప్పింది.